మంచి దేవుడు మరోసారి ఆయన మాట మనము విని గ్రహించి అనుసరించి కొనసాగించేటట్లు మాటలాడువాడైనా ఆయన సన్నిధికి మనల్ని తీసుకుని వచ్చినందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 1 నుంచి 31వ వచనాల మధ్యలో ప్రభు చేసినటువంటి ప్రతి కార్యము, ప్రతి వ్యక్తి యొక్క సంపూర్ణమైన రక్షణ కొరకు ఆయన ముందుగానే వేసిన ఆలోచన అన్న విషయాలు మనం గమనిస్తూ వచ్చాం. 1వ అధ్యాయం 26వ వచనం ద్వారా మనం గమనించుకున్నప్పుడు ఆయన డొమినియన్ అనగా మొత్తము అధికారము మానవులకు మన కాళ్ళ కింద పెట్టే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడనే విషయం గ్రహించుకున్నాం. ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క మాటను వినిన దానిని కొనసాగించక, గ్రహించక, స్వంత ఉద్దేశాలు, నీరు నిలువని తొట్లను ఎప్పుడైతే ప్రయత్నం చేసి తలుచుకున్నాడో అప్పటి నుంచి ప్రకృతి తన మీద వ్యతిరేకాన్ని చేయటం చూస్తున్నాం. ఆ వ్యతిరేకత ఎంతగానంటే మనిషి ప్రకృతికి భయపడుతున్నాడు. ప్రతిదానిని దానికి లోబరుచుకోమన్నటువంటి శక్తి దేవుడిస్తే ప్రతిదానికి మనిషి ఇప్పుడు భయపడే పరిస్థితుల్లో వచ్చేసాయి. కాబట్టి దాన్ని తిరిగి మళ్ళీ మనకు స్వతంత్రించుకునేలాగా చేయటానికి దేవుని యొక్క ఆలోచన సదాకాలము నిలిచి ఉంది. మరికొన్ని విషయాలు ఆయన మనలను ఎందుకొరకు ఆదికాండంలోనే సృష్టి గురించినటువంటి ప్రణాళిక లేక నీ గురించినటువంటి ప్రణాళిక వేశాడో దాన్ని గమనించుకుందాం. 1వ అధ్యాయము ఆదికాండము 26, 27 వచనాలు. దేవుడు 26 కూడా చదువు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. ఆగుదాం. ఇక్కడ వరకు వచనం గమనించినప్పుడు 1వ అధ్యాయం నుంచి కింద వరకు ఇక్కడ చదివిన 27వ వచనం వరకు మొత్తం మీద అధికారము మానవుని కొరకు తయారు చేయటానికి అన్నిటినీ తయారు చేశాడు. ఆయన ఒక స్పెసిఫికేషన్ ఇక్కడ ఇస్తూ వచ్చాడు. చూడండి, మొదటి దినము దేవుడు తయారు చేసిన దాని నుంచి ఈ 6వ దినము కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆయన చేసినటువంటి పనుల్లో నుంచి ఈ 6వ దినంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా ఎక్కువగా ఇక్కడ వివరించబడింది. ఏమిటి? దేవుడు మనుషులను తయారు చేయటానికి ఆలోచన చేసి మనుషులకు ఏవి ఇస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించగలుగుతాడో, మనుషులు ఏవి చేయగలిగితే సర్వోన్నతుడైన దేవుని శక్తిని వారు అనుభవించగలుగుతారో, మనుషులు ఏ విషయాలను చేస్తే దేవునికి మహిమ వస్తుందో ఆ పనులన్నిటినీ చేయటానికి ఆయన గొప్ప ఆలోచన 27, 28 వచనాలలో ఆలోచించాడు. వారిని అభివృద్ధి పొందించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం మీరు ఒకసారి చూసినప్పుడు ఆయన భూమి మీద అన్నాడు అధికారం. భూమి మీద సమస్త అధికారము మానవుడికి ఇవ్వబడింది. కానీ ఆ పైన ఆకాశం మీద కానీ అటు మీద ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాల వల్ల కానీ వాటి మీద అధికారం మానవుడికి ఇవ్వలేదు. కేవలం ఆన్ ఎర్త్, భూమి మీద వాటికి అన్నిటినీ దేవుడు అధికారం ఇచ్చాడు. ఇచ్చి ఆయన చెప్తున్నాడు వాటిని భూమి మీద సమస్త విషయాలలో చేయటానికి తయారు చేస్తూ తన రూపంలో తన పోలికలో అనే మాట ఉంది. చిన్నపిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళని చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం పెద్దలు, కొంచెం ఏజ్లో ఉండేటువంటి వాళ్ళు కొన్ని విషయాలు గ్రహిస్తారు. వాళ్ళు ఏమంటారంటే, అచ్చు నాన్న ముక్కు వచ్చింది, అమ్మ గడ్డం వచ్చింది, తాత చెవులు వచ్చాయి, లేకపోతే జుట్టు నానమ్మ పుట్టినప్పుడు ఇంత ఉండేదట, అంత వచ్చింది. వాళ్ళు పోలిక తెచ్చుకుని వాళ్ళ పిల్లలు అనడానికి ఇది రుజువు. వాళ్ళ కుటుంబము లేక ఆమె పోలికలోనే, అతని పోలికలోనే. సో మానవుని తయారు చేసేటప్పుడు దేవుని యొక్క ఉన్నత సంకల్పం ఏంటంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు మనిషిని తయారు చేసేసాడు. చాలా మంచి దేవుడు. ప్రతి ఒక్కరిని తయారు చేసేటప్పుడు మీ పక్కన ఉన్నప్పుడు మీ లోపల ఎముకలు గూడు అందరికీ ఒకేలాగా తయారు చేసి డిఫరెంట్ సైజెస్లు పెట్టి, కానీ మీ పైన రూపాన్ని, శరీరానికి సంబంధించిన ఆకారాన్ని, ఆ అవయవ నిర్మాణ సౌష్ఠవాన్ని కొంచెం మార్పు చేసి ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా మొత్తం మనుషుల్ని చూసినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఇదంతా నా పోలికలోనే ఉంది, నా స్వభావంలోనే ఉంది అని చెప్పుకున్నారు. చూడండి, తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఉత్పత్తి చెందబడినప్పుడు ప్రత్యుత్పత్తి ద్వారా సెకండ్ జనరేషన్ వచ్చినప్పుడు మొత్తం బాడీ అంతా ఒకేలా ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక లక్షణం మాత్రం తల్లిదండ్రుల లక్షణాలు పిల్లల్లోకి
కనపడుతూ ఉంటాయి. వాళ్ళ నడక కానీ, వాళ్ళ మాట కానీ, వాళ్ళ క్రియ కానీ, వాళ్ళ అవయవాలు కానీ, ఏదో ఒక పార్ట్ ఖచ్చితంగా మీరు చెప్పచ్చు, నిజంగా వీడికి ఏమి రాలేదు కానీ వాళ్ళ నాన్న బుద్ధి వచ్చిందిరా అంటది అమ్మ. అంటే ఏంటి, అవేమి రాకపోయినా ఏదో ఒకటి. సో దేవుని యొక్క దైవత్వపు పోలిక అన్ని విషయాలలో ఒకేసారి సంపూర్ణంగా మనలోకి రాలేకపోయి ఉండొచ్చు, కానీ ఎక్కడో చోట దైవిక లక్షణం నీ హృదయంలోనూ, నీ శరీరంలోనూ, నీ అవయవాల్లోనూ, నీ ఆలోచనలలోనూ ఎక్కడో చోట దైవిక లక్షణం మాత్రం నీలో పెట్టడం దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశం అయ్యింది. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 2 Corinthians chapter 3 verse 18. 2 కొరింథీ 3:18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. మనల్ని ఇప్పుడు ఎలా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఎక్కడెక్కడైతే రూపం కోల్పోయావో, పోలిక కోల్పోయావో, స్వభావం కోల్పోయావో, స్వరూపం కోల్పోయావో, ఆ ప్రదేశంలో తిరిగి నిన్ను ఆయన తన చిత్తానుసారమైన పరిస్థితులకు తగినట్లుగా రావాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆలోచించు ఒక్కసారి. ముసుగులేని ముఖముతో ఎలా రావాలంట? ముసుగులేని. ఏమిటి ముసుగులేని ముఖము? ఆ పైన విషయాలు మనం చూస్తున్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో నుంచి కిందకు వచ్చినప్పుడు ఆ ప్రదేశంలోనికి ఆయన ముఖము పూర్తిగా దేవుని యొక్క ప్రకాశమైన ప్రభావంతో వెలిగిపోతుండేటప్పుడు ప్రజలు అన్నారు, బాబోయ్ మేము చూడలేకపోతున్నాం, దయచేసి ముసుగు వేసుకో అన్నారు. అప్పుడు ముసుగు వేసుకున్నాడు. నిజానికి మోషే ముసుగు వేసుకోవాల్సిన పరిస్థితి కాదు, ప్రజలు ముసుగు వేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అతను చూడలేకపోతాం, వీళ్ళకి ప్రాబ్లం, వీళ్ళు దాక్కోవాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, నువ్వు దేవుడితో మాట్లాడటం బతుకుతున్నావు, సో నువ్వు దేవుడికి సంబంధించి చూసుకోండి, మేము మాత్రం ఆయనతో మాట్లాడలేము, మేము ఆయన్ని చూసుకోలేము, కాబట్టి నువ్వే మూసుకో, మేమందరం ఇలాగే ఉంటాము అంటున్నారు. ఆ రోజు మనుషుల ముఖముల మీదకు వేసుకోవటానికి మోషే ముఖాన్ని చూసిన దేవుడు ఈరోజు నీ ముఖాన్ని కూడా తీరగా చూడాలనుకుంటున్నాడు. అయితే ఆ ముసుగు ఏదైతే మోషే చూడటానికి, నీవు అతన్ని చూడటానికి మధ్యలో అడ్డుగా ఉందో, ఆ ముసుగు లేని ముఖంతో మనము దేవుని యొక్క స్వభావంలోనికి ప్రతిఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి కొన్ని పద్ధతులు పెట్టాడు. ఏమిటా పద్ధతి? ఒకసారి చూసినప్పుడు ఎలా పంపిస్తాడట? ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. ఏం చేయాలి? దర్ ఇస్ 2 things. కొన్ని అద్దాలను అరమరిక లేక వాటిని అమర్చేటువంటి పద్ధతులు కొంచెం ప్రత్యేకంగా కనుక చేస్తే అద్దాలు మనల్ని మోసం చేసేస్తాయి, చాలా మోసం చేస్తాయి. ఒక అద్దానికి పక్క పక్కన పెడితే ఒక అద్దంలో నుంచి పెద్ద అద్దం, పెద్ద సైజు కనపడవచ్చు ప్రతిబింబం, రెండవ దానిలో చాలా చిన్నగా కనపడవచ్చు. కొన్ని చోట్ల వంకర్లుగా ఉంటాయి, జెడ్డాకారంలో ఉన్నా కూడా కాంతిని ప్రవర్తన చెందించేటువంటి పద్ధతులు దానిలో తయారు చేస్తారు పిల్లలు. ఎందుకు? ప్రతిఫలింప చేయటానికి అవతల వైపు ఏముందో యువతల వైపు కనపడాలి. ఇప్పుడు నువ్వు ఒక అద్దాన్ని చూసినప్పుడు నీ ముఖాన్ని చూసుకుని నీ ముఖంలో ఉన్న రూపంలో ఏ రూపం ఉందో, ఎక్కడ ఏం చేయాలో నువ్వు సరిచేసుకునేటట్లు నీ దగ్గరకు వచ్చి నేను నిలబడినప్పుడట నీ ఫేసు, నీ బాడీ, నీ అవయవాలు, నీ యొక్క పద్ధతులన్నీ క్రీస్తుని ప్రతిఫలింపజేయాలంట. అవుట్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఏమో కలగాలి? జీసస్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ కలగాలి. నీతో మాట్లాడేటప్పుడు అరే హౌ వండర్ దిస్ సిస్టర్, నిజంగా దేవుడు మాట్లాడుతున్నట్టుందే. నీ పద్ధతులు అరే ఇది దైవికమైన పద్ధతుల్లాగా ఉన్నాయే. నీ ఆలోచనలు అరే ఇట్స్ వండర్ఫుల్, గాడ్స్ థాట్స్, అసలు ఎంత పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నాడు ఈమె ఎంత చక్కగా దేవుని సంగతులు ఆలోచిస్తుంది, ఎంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంత దైవికమైన నిర్ణయం తీసుకోగలుగుతుంది, ఒక పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు ఎంత దైవికమైన పద్ధతిలో పరిస్థితులు ఎదుర్కొంటుంది. ప్రజలు మనలో క్రీస్తుని ప్రతిఫలంగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ముసుగు తీసేసుకోమంటున్నాడు. ఏది నీకు దేవునిని ప్రతిఫలింప చేయడానికి లేక ప్రతిబింబింప చేయడానికి, ఇతరులకు రిఫ్లెక్ట్ అయి కనపడటానికి ఏది ఆటంకపడుతుంది? ఆ ముసుగు నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా తీసుకోవాలని చెప్తున్నాడు. అక్కడ ఈ పని నేను దేవుని కనపరచడానికి ఆటంకం, ప్రభువుని చూపించడానికి ఈ లక్షణం నాలో ఉండిపోయింది, ఈ లక్షణం వలన నేను దేవునిని ఇతరులకు ఖచ్చితంగా చూపించలేకపోతున్నాను. ఆ లక్షణాలను గుర్తించడమే నీ ఆత్మీయత, ఆ లక్షణాలు గుర్తించడమే. కానీ ఆదాముని దేవుడు తయారు చేస్తున్నప్పుడు ఆదాముకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఎందుకోసం తయారు చేయబడ్డాడు అనే విషయం అతనికి తెలిసిపోయింది. ఎందుకో తెలుసా? సృష్టించేటప్పుడు సృష్టికర్తకు ఒక సంపూర్ణమైన ఆలోచన ఉంది. ఈ వ్యక్తిని నేను
ఈ భూమిని ఏలుబడి చేయటానికి, దీవించి స్వతంత్రించుకోవడానికి, అధికారము కలిగి ఉండడానికి, వాటన్నిటికీ తగినట్లు నేను తయారు చేస్తాను అనేసి దేవుడు ఆలోచిస్తున్న విషయం అతనికి ముందుగా అర్థమైంది. కానీ అతను అర్థం చేసుకున్న దానిని నన్ను ఎందుకోసం తయారు చేసావని ఎప్పుడు కూడా దేవుడిని ప్రశ్నించలేదు. ఆదాము వాట్ ఈజ్ మై పర్పస్ అని ఎప్పుడు అడగలేదు. కానీ తనకు దేవునితో ఉన్న కనెక్షన్ను బట్టి, ఆ సంధానాన్ని బట్టి, ఆయనకు దేవునికి మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని బట్టి తనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే దేవుడు తనని ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఏమి చేయాలనుకుంటున్నాడు, ఎలాగైతే ఇతరుల మధ్య తన సృష్టి మధ్య అధికారాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాడు, అబ్సల్యూట్గా దాన్నే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆదాము దేవుని యొక్క ఉద్దేశంలో స్థిరంగా నిలబడగలిగాడు, పాపం విషయంలో తొట్టులకుండా నిలబడగలిగాడు. ఈరోజు నువ్వు దేవుని రూపంలో, దేవుని పోలికలో, దేవుని స్వభావంలో ఉన్నావని తెలిసి నీకు పరిశుద్ధాత్మ ద్వారా బోధనిచ్చి దేవుని యొక్క వాక్యమైన ఖడ్గము సత్యమును నీ చేతుల్లో పెట్టి ఇదిగో దీని ద్వారా నా చిత్తాన్ని నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు చెయ్యాలంటే మనం వచ్చి ఏం చెప్తున్నారో తెలుసా? నాకు ఇంకా దేవుని యొక్క చిత్తం చేయాలనుకుంటున్నాను బ్రదర్, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. దేవుని చిత్తం చేయడానికి నీ కోసం ఎవరో ప్రార్థన చేయక్కర్లే. దేవుని వాక్యంలో నీవు ఆయన పోలికలో ఉన్నావు కాబట్టి ఆయనను రిఫ్లెక్ట్ చేయటమే దేవుని యొక్క చిత్తం. నువ్వేం చేసినా, ఎలా చేసినా ఆయన మహిమ కొరకు నువ్వు చేయటమే దేవుని చిత్తం. దేవుని ఉద్దేశం నువ్వు ఎలా చేస్తున్నప్పటికీ క్లారిటీగా అవతల వ్యక్తికి నీలో నుంచి ప్రభు కనపడాలి. మన పనులు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన నడవడిక, మన నడత, మన మాట, మన చూపు, ఏ ప్రదేశంలో నువ్వు ఉనికి కలిగి ఉన్నావో, నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ప్రభుని ఇతరులు చూపెట్టగలుగుతున్నావో ఒకసారి ఆలోచించండి. గడిచిన దినాల్లో మనం మాట్లాడుకున్నప్పుడు మనకున్న ఒకే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, మనం చేస్తున్నటువంటి భక్తి, మనం చదువుతున్నటువంటి లేఖనంలో ఉన్న భక్తి, పరిశుద్ధాత్ముడు మన ద్వారా చేయాలనుకున్న పద్ధతి, మూడు ఒకటేనా? ఈజ్ ద త్రీ సేమ్? బైబిల్లో చదువుతున్న భక్తి నువ్వు చేస్తున్నావా? ప్రభు కోరుకుంటున్న ప్రభు ఆత్మ ద్వారా నడిపించబడాలి అని కోరుకుంటున్నటువంటి పద్ధతి మనం చేస్తున్నామా? ప్రభు మనం చూపించిన మాదిరి గురించి మనం ఆలోచిస్తున్నామా అని అంటే ఖచ్చితంగా మనం చెప్పగలం, కాదు. మనకు నచ్చిన భక్తికి దేవుని వాడుకుంటున్నాం, దేవుని పేరు అడ్డం పెట్టుకుంటున్నాం, దేవునికి నచ్చిన పద్ధతులు పక్కకి తీసేస్తున్నాం, మనకి నచ్చిన పద్ధతిలో వెళ్తున్నాం. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ హృదయంలో దేవుని పక్షముగా ప్రభువు ఒక ఆత్మచేత ఆ పోలికగా మనము మలచబడడానికి ఇష్టపడాలి. ఇక్కడ ఒక వ్యక్తిని మరొక వ్యక్తిగా మార్చటం ఎవరికైనా సాధ్యమా? ఒక మేకప్ ఆర్టిస్ట్ కూడా చేయగలడా? పర్సన్ ఇంకో పర్సన్గా మార్చి చూపించగలడా? కొంత డూప్ అంటే కనీసం సగం పోలికలు దానిలో ఉంటే మిగిలిన పోలికలు తగినట్లు అతను తయారు చేసేయచ్చు. నాగార్జున డూపు ఈ టీవీలో అది సెకండ్ లేదో ప్రోగ్రామ్ ఒకటి ఉంది, వాళ్ళందరూ డూప్లో వేస్తారు డ్యాన్స్లో. అప్పుడు అర్థమవుతుంది ఏంటి, వీళ్ళు ముందుగానే బాడీలో కొన్ని ఫేసెస్, కొన్ని కట్స్ టచ్ అయితే ఆ మిగిలిన టచ్ అప్ ఇచ్చేసి వీళ్ళని డైరెక్ట్గా లైటింగ్ వేసేస్తే అలా కనబడిపోతారు. మనము మానవులం అయ్యుండి రక్షణ అనే స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితాన్ని క్రీస్తులాగా ప్రతిబింబించడానికి ప్రభు ఆత్మ సిద్ధంగా ఉంది. రక్షణ నీకుంటే చాలు, ఆ రక్షణ అనే అనుభవాన్ని నువ్వు కాచుకుంటే చాలు, ఆ రక్షణ అనే అనుభవాన్ని పోగొట్టుకోకుండా నువ్వు కాపాడుకోగలిగితే చాలు, నీ జీవితాన్ని పర్ఫెక్ట్గా ప్రభు యొక్క రూపంలోనికి పోలికలోకి ప్రభు మలిచేస్తాడు. ప్రభు ఆత్మ సహాయం చేయగలుగుతుంది. చాలామందికి విషయం ఏంటంటే రక్షణే నిర్లక్ష్యత. నీ రక్షణను పోగొట్టుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు రక్షణను కాపాడుకోవడానికి నువ్వు ఎప్పుడు చేయవు ప్రియులరా. ఆలోచించండి, ఏదైనా గొడవ అయ్యింది అనుకుందాం, ఇంట్లోనే సహజంగా ఏదైనా సిచ్యువేషన్ మారింది అనుకున్నాం. ఎంత వరస్ట్గా బిహేవ్ చేయగలమో అంత వరస్ట్గా బిహేవ్ చేస్తాం, ఎంత బెస్ట్గా బిహేవ్ చేయాలో బిహేవ్ చేయగలమా? గొడవ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది, ఇంత చెత్తగా బిహేవ్ చేశారేంటి, ఎంతలాగా మాట్లాడుకున్నాం ఏంటి, అది కూడా ఎవడని అడిగితేనే, లేకపోతే నేను చేసింది రైటే, నాకు తెలుసు, నువ్వెవడో నాకు చెప్పడానికి. అంటే చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా నువ్వు ఆ పనిని ప్రయత్నం చేయగలవో ప్రయత్నం చేసి చూడు, క్రీస్తుని ప్రతిఫలిస్తావు. కానీ కొన్ని సమయాల్లో మనం ఏమంటామంటే మన చేతులు జారో, నోరు జారో, కాలు జారో, కొన్ని క్రియలు జారో, ఆ తర్వాత ఏమంటారో తెలుసా? మరి ఒప్పేసుకుంటాను నేను కూడా, అవును అన్నాను, చేశాను, తిట్టాను, కొట్టాను, చేశాను, చూశాను, అయితే అందరూ ఉన్నారండి పర్ఫెక్ట్గా, అందరి సంగతి నాకు తెలియదు, నువ్వు క్రీస్తు రూపంలో పోలికలో ఉన్నావు, అందుకని నువ్వు ఆ ముసుగు బయటికి తీసుకురా. నువ్వు ఒప్పేసుకున్నంత మాత్రంలో నీ పాపం పరిశుద్ధం అయిపోదు. ఒప్పేసుకోవడానికి ప్రతిసారి చేసేయటం, ఒప్పేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి వ్యక్తుల లక్షణం. ఖైదీలలో ఉత్తమమైన ప్రవర్తన కలిగిన ఖైదీ అని కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని విడుదల చేస్తూ ఉంటారు. మంచి ప్రవర్తన కలిగిన ఎవరాళ్ళు? ఖైదీలు. ఒకసారి అలాంటి ఖైదీల పరివర్తన సభకి వెళ్ళాను నేను. వాళ్ళని రిలీజ్ చేసే ముందు వాళ్ళకి కొన్ని మంచి బోధలు చెప్పమని నన్ను కూడా పిలిచారు. పాస్టర్ గారు మీరు కొంచెం వాళ్ళని దైవికంగా రెచ్చగొట్టు వదిలేయండి, వాళ్ళు పై లోకంలోకి వెళ్తున్నారు, మళ్ళీ పాపంలో పడకుండా అని. నా ముందు ఒక హిందూ ధర్మశాస్త్ర ఉపదేశకుడు బోధ చేశాడు వాళ్ళకి
బోధ చేసి వాళ్ళకి చెప్పినటువంటి లక్షణాలు ఏంటంటే దేవుళ్ళు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారో చెప్పాడు ఆయన. శాస్త్రంలో నుంచే చేసి వీళ్ళందరూ దొంగలే కాబట్టి మీరు దొంగలని ఫీల్ అవ్వకండి. లోకంలోకి వెళ్ళినప్పుడు అన్నీ దొంగలు అంటారు, మిమ్మల్ని దొంగలని పిలుస్తారు. కాబట్టి మీరు అసలు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే దేవుళ్ళు కూడా ఈ దొంగతనాలు చేసిన వాళ్ళే దేవుళ్ళు అయ్యారు. కాబట్టి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, మీకు ఒక అవకాశం ఉంది ఎలా మారడానికి, దొంగ దేవుడిగా మారడానికి. కాబట్టి మీరు ధైర్యంగా లోపలికి వెళ్ళండి, లోకంలోకి వెళ్ళండి, జనజీవన స్రవంతిలో కలిసిపోండి. ఒకరోజు మీ మంచితనాలు చూసి మిమ్మల్ని దేవుళ్ళు అంటారు, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు ఆయన. నేను ప్రిపేర్ అయ్యిందంతా మారిపోయింది. ఇదేంటి ఇలా చూపించాడు, దొంగ దేవుడు ఎలాగైపోతాడు? అది దొంగని చూపించాడు. యేసు ప్రభు దొంగల మధ్యలో సిలువేయడానికి కారణం ఏంటో తెలుసా? లోకము యొక్క పరిపూర్ణత 2 విషయాలలో చూపిస్తున్నాడు. అక్కడ మధ్యలో పరిశుద్ధతను చూపిస్తున్నాడు. సో 2 డిఫరెన్స్ ఉండడానికి యేసుని అక్కడ తీసుకెళ్ళి పెడితే ఈయన దొంగల్లాగా మీరు కూడా దేవుళ్ళు అవుతారు అంటున్నాడు. అలా కాదు, వాళ్ళకి తెలియచేయటానికి వాళ్ళ పరివర్తన కొరకు వాళ్ళతో మాట్లాడింది ఒకటే విషయం. ఏమీ లేదు, మీరు వెళ్ళండి, ఇంతకు మునుపు మీరు చేసిన దొంగతనం వల్ల దొరికిపోయారు, మీరు జైలుకి వచ్చారు, శిక్ష పడింది, రుజువు అయ్యింది, అందుకే శిక్ష పడింది. మంచి ప్రవర్తన, మీరు జైల్లో ఉన్నారు, మీరు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఈసారి చేసే అటెంప్ట్ దొరకకుండా చేయండి. ఎక్కడ దొంగతనం చేసినా, ఏ తప్పు చేసినా చట్టానికి కానీ, ప్రజలకు కానీ, పోలీసులకు కానీ దొరికిపోకుండా చేయండి. మేక్ యువర్ సెల్ఫ్ బెస్ట్, పర్ఫెక్ట్గా తయారవ్వండి. ఈ పర్ఫెక్షన్లో మీరెవరో కూడా తెలియకుండా చేయండి. కానీ నీ కొడుక్కి మా నాన్న దొంగ అని తెలిసిన రోజు నీ ముఖం మీద ఉమ్మేస్తాడు. ఆడికి, నీ భార్యకి తెలియకుండా మాత్రం చేయండి, నీ పిల్లలకు తెలియకుండా చేయండి. మీరు ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా పర్ఫెక్ట్గా చేయండి అని చెప్పాను. 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చినప్పుడు ఒక అతను అన్నాడు, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేము ఎలా చేస్తామన్నాడు. అదే దొంగతనం లక్షణం. దొంగతనం అంటే తెలిసి చేసేదా, తెలియకుండా చేసేదా? అదే చేయటం. ఫస్ట్ దొంగతనం ఎక్కడ చేయాలి? నువ్వు నీ ఇంటిలో నువ్వు మోసం చేయడం ప్రారంభించినప్పుడే ప్రపంచంలో మోసం చేస్తావు. అంతేకాదు, నీ ఇంటిలో నువ్వు మోసం చేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? అప్పుడే నువ్వు ఇంట్లో మోసం చేయగలవు. మొట్టమొదటి నిన్ను నువ్వు మోసం చేసుకో, నెక్స్ట్ నీ ఇంట్లో వాళ్ళు మోసం చేయి, నెక్స్ట్ నీ వీధిలో వాళ్ళు మోసం చేయి, నెక్స్ట్ ప్రపంచాన్ని మోసం చేయి, చట్టాన్ని మోసం చేయి, ఆఖరికి నువ్వు ఏం చేసినా బెస్ట్గా చేయాలి. ఒక అతనాడు, మీరు చెప్పిన పాలసీలు అయితే దొంగతనం చేయలేమండి అన్నాడు. మానే అవుతాను. నువ్వు మార్పు చెందాలి అని అంటే ఒక వ్యక్తి మోసపోయేవాడు ఎదురుగా ఉన్నంత వరకు నువ్వు మోసపోవు. వాడిని ఎలా మోసం చేయాలో ప్రయత్నం చేస్తావు. నీ లోపల మార్పు రావాలి అని అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలను మోసం చేయటానికి భక్తిని ప్రదర్శించడం కాదు. నా ప్రభువుని నేను మోసం చేయలేను కాబట్టి నా భక్తిని మోసం చేసుకోను అని నువ్వు మోసం చేసుకోవడం మానాలి. అప్పుడే పరివర్తన స్టార్ట్ అవుతుంది. అంతవరకు పరివర్తన జనాల్లోకి వెళ్ళిపోయినంత మాత్రంలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వెళ్ళిపోయారని విడుదల చేసేస్తే జరగదు అని వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఒక ఆయన అడిగాడు, చాలా కరుడుగట్టిన తీవ్రవాది. అతను వచ్చి అడిగాడు, మేము మానేద్దాం అనుకుంటున్నాం కానీ సమాజం మమ్మల్ని మానేవదో, మమ్మల్ని ఏం చేయమంటావు అన్నాడు. కొన్నిసార్లు మనం మానేద్దాం అనుకుంటారా లేదా, కొన్ని గొడవలు పడకూడదు అనుకుంటారు, కానీ ఊరుకుంటారు ఏంటి? రెచ్చగొట్టు కాలు దువ్వి, ఇంకేదో మేసం దువ్వి, ఇంకేదో చేసి నేను కమిట్ చేయిస్తారు కదా, అప్పుడేంటి దాని పరిస్థితి ఏంటి అని అడిగాడు. మంచి ప్రశ్న వేసావండి. సమాజంలో ఖచ్చితంగా నిన్ను పాపానికి ప్రేరేపించేటువంటి పురుగులు చాలా ఉన్నాయి. రకరకాల వాసనలు ఉన్నాయి, రకరకాల శబ్దాలు నీ కాలుష్యాన్ని చేసి నేను పాడు చేసే పద్ధతులు ఉంటాయి. వ్యక్తులు నీ ఎదురుగా కనపడతారు, మంచిది. ఎప్పుడూ కూడా ఒక యాపిల్ పండు జామ పండులాగా మారగలదా? మీరు తినేటువంటి ఒక రకమైన చేప ఇంకో రకమైన చేపగా మారగలదా? 2 చేపలే కదా అని. ఒక వ్యక్తి తన స్వభావానికి విరుద్ధంగా కూడా ఏమీ చేయలేడు. వెన్ యూ ఫీల్ యు ఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, నేను దేవుని స్వభావంలో, దేవుని స్వరూపంలో ఉన్నాను అన్న విషయం నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా ఆ స్వభావానికి విరుద్ధంగా నేను చేయలేను. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒక తప్పు పని చేసేటప్పుడు నేను దేవుని స్వభావంలో ఉన్నాను, దేవుని పోలికలో ఉన్నాను, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాను, కాబట్టి నేను ఈ పని చేయడానికి గాడ్ కెనాట్ డూ సచ్ థింగ్స్, చేయలేడు. నువ్వు ఆలోచనలోనే తేడా ఉంది. ఆ ఆలోచనలో నువ్వు దైవిక స్వభావం కలిగినటువంటి ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోగలిగితే నీ లోపల అంతరంగంలో గొప్ప మార్పు వస్తుంది. అది ప్రభు నీ నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రకారం నువ్వు చేసుకో, పర్వాలేదు అని. నిజానికి అర్థం చేసుకో, నువ్వు కొద్ది సమయం ఆ గొడవ అయినప్పుడు కానీ, ఆ దెబ్బలాట అయినప్పుడు కానీ, తగువైనప్పుడు కానీ, తప్పు చేయాల్సి వచ్చినప్పుడు కానీ నీకు గుర్తుంటుందా? నేను దేవుని పోలిక, దేవుని స్వభావం, దేవుని రూపం, దేవుని ప్రతినిధిని, దేవుని ఆత్మ నాలో ఉంది, నేను దైవ సంబంధమైన వ్యక్తిని. ఏమైనా ఉంటుందండి మన లోపల? ఒకసారి ఆలోచించి థింక్ ఇట్. ఉంటుందా? ఆ మరుపు ఇచ్చేటువంటి వాడే దురాత్మ అంటాడు.
దయ్యం నిన్ను కొద్ది నిమిషాలు మరిపింప చేస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. కొలస్సియన్స్ 3:10. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధాన్ని ఆటలాడేటట్టు అబద్ధాలు ఆడకండి, ఆడద్దు. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలిగి నిమిత్తము దానిని సృష్టించబడిన వాని పోలిక చొప్పున నూతన బరచబడుచున్న నవీన స్వభావమును మీరు ఏం చేస్తున్నారు? ధరించుకొని ఉన్నారు. యు ఆర్ ఆల్రెడీ ఎ షెల్, ఒక కొత్త రకమైనటువంటి తొడుగు, ఒక కవర్ ప్రతి మనిషికి వేయబడింది. మనం చేయాల్సింది ఏంటంటే పాత సంబంధమైనటువంటి పద్ధతుల్లో మనం ఆ పనులు చేయకుండా ఉండడమే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అబద్ధం ఆడొద్దు అనే దానిని ఎందుకు కిందకు వస్తున్నాడు అంటే ప్రాచీన స్వభావము ఆ పైన ఉన్న పద్ధతులను ఎప్పుడూ చేస్తుందండి. 8వ వచనం ఒకసారి చూడండి. ఇప్పుడైతే మీరు ఏంటి? రెండు వేరు. మొదటిది ఏంటి? కోపము 2, ఆగ్రహము 3, దుష్టత్వము 4, దూషణ 5, బూతు. ఈ 5 లక్షణాలు మన పాత స్వభావంలో కంప్లీట్గా ఇంపార్ట్ అయిపోయి ఒక ఇంప్లాంట్గా మారిపోయినాయి. ఒక బాడీకి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుంది, వెసల్స్ ఒక 20% నుంచి 40-80% వరకు బ్లాక్ అయ్యాయి అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్టంట్స్ వేసి ముందు వాటిని రిలీజ్ చేస్తారు. ట్యూబ్లోకి ఒక మెస్ని పంపి దాన్ని వదులు చేస్తారు, స్టంట్ రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ వెడల్పు చేసి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిన కొవ్వు కణాలను ఇబ్బంది లేకుండా చేస్తాయి. కొద్ది రోజుల తర్వాత నీకు డబ్బులు అవసరమయ్యి ఒక 80,000 రూపాయలతో 2 స్టంట్లు ఇచ్చుకున్నాం అనుకోండి. సార్ నాకు డబ్బులు అవసరం అయ్యాయండి, నాకు కొంచెం అప్పులు ఉన్నాయి, నా స్టంట్లు తీసి ఇచ్చేయండి, నేను అమ్ముకుంటానంటే ఇస్తారా? ఎందుకు? అవి ఇంప్లాంట్స్. ఒకసారి నీ శరీరంలో పెట్టడమే, మళ్ళీ బయట తీయడానికి కుదరదు. నీ లోపలికి తీసి అమ్ముకోవడానికి ఏమాత్రం ఉపయోగపడవు. అంటే నీ శరీరంలో అంతర్భాగముగా ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఇలాంటి దైవిక లక్షణాలు కానివి. ఏమేంటి? ఇక్కడ 5 లక్షణాలు ఉన్నాయి. కోపం ఉంది, ఆగ్రహం ఉంది, దుష్టత్వం ఉంది, దూషణ ఉంది, బూతులు ఉన్నాయి. అంటే తెలివైన బూతులు, తెలివి తక్కువ బూతులు కొన్ని ఉంటాయి. అంటే పచ్చి బూతులు, కొన్ని సంస్కృత బూతులు అంటారు కదా. తెలివిగా మీరు తిట్టేటప్పుడు బూతులు ఏమైనా వాడుతున్నారేమో చూసుకోండి. వాటిలో పెద్ద బూతు లకారాల్లో మాట్లాడడం అని మీరు అనుకుంటారు. చిన్న బూత్ ఏంటో తెలుసా? వెధవా. ఏంటండి మాట్లాడడం సార్? పెద్ద బూత్ ఆడతారా, చిన్న బూత్ ఎక్కువ ఆడతారా? బూతులు ఆడచ్చా, ఆడకూడదా? మరి ఏ బూత్ వాడచ్చు? పెద్దది వాడకూడదు కాబట్టి చిన్నవి మాట్లాడే. అంటే ఒక వ్యక్తిని నువ్వు విమర్శించేటప్పుడు తిట్టే తిట్టుని బైబిల్ బూతు మాట అంది. దిస్ హిబ్రూ వెర్షన్ లో దీనికి సంబంధించిన అర్థం వేరే ఉంది. అంటే ఆ బ్లాస్ఫైస్ చేయటానికి, అవతల వ్యక్తిని విమర్శించడానికి నీచమైన డిగ్రీ వాడడమే బూతు మాట అట. తక్కువ చేసి వేదవా అనేటప్పుడు నీకు మనసు శాంతిగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. తిట్టేస్తే వేదవలాగా అనగానే ఫ్రీ అయిపోతాం. ఆ మాట దేవుని దృష్టిలో నీ పాత శరీర స్వభావం. ఇప్పుడు దాన్ని ఎలా మార్చుకోమంటాడు? జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక. ఎవరు? నీ దేవుడు నిన్ను తన రూపంలో, తన పోలికలో, తన స్వభావంలో తయారు చేస్తే ఆయన పోలికలోకి నువ్వు మారడానికి నవీన స్వభావాన్ని ధరించుకోమని చెప్తున్నాడు. కొత్త స్వభావాన్ని తెచ్చుకోవాలి. నీ దగ్గర లేదు, అది ప్రభు దగ్గర ఉంది. ప్రభు ఆత్మ ద్వారా తెచ్చుకోగలం. ఆ స్వభావాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. సో ఐ కెన్ టెల్ యూ, ఇంతకు మునుపు దినాలలో మీకున్నటువంటి భక్తి నిష్ఠ ఆచారాలు కలిగింది అయ్యి ఉండొచ్చు. ఉదయాన్నే 5 గంటలకు లేచి తలస్నానం చేసి తడి బట్టలతోనే ఆ పూజా సామాగ్రి పట్టుకుని శివాలయం ఎక్కడో ఉందంటే అక్కడికి, రామాలయం ఇంకెక్కడో ఉందంటే అక్కడికి, ఇంకేదో గుడి అక్కడ ఉందంటే అక్కడికి పోయి విపరీతం ప్రదక్షిణలు చేసి చలిలో వణికిపోతూ కాళ్ళకు చొప్పులు లేక నెత్తికి నూనె లేక కింద మీద పడిన భక్తులు చాలా చేసి ఉండొచ్చు. నిష్ఠ కలిగి చేశాం. ఏమంటారు దాన్ని? మరి ఆ భక్తిలో ఏ రకమైన లోపం లేదు. ఏమన్నా అయితే కళ్ళు పేలిపోతాయి అన్నట్టు చేసేవాళ్ళం. అంత పర్ఫెక్ట్గా చేసాం. ఇప్పుడు భక్తి అంత సీరియస్గా ఉందా? దేవుడు ఏం అనలే. సీరియస్ అంటే అక్కడ నిన్ను సృజించిన వాడు ఎవడో నీకు తెలియదు, కానీ ఆయన కోసం నువ్వు తిప్పబడ్డావు. ఇక్కడికి వచ్చేటప్పుడు నీకు తెలిసిపోయింది నిన్ను సృష్టికర్త నీకు ఇలా ఉన్నాడు, నీ దేవుడు నీ రూపంలో ఉన్నాడు, నీ పోలికలో ఉన్నాడు. అది లింగం కాదు, అది చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు, రప్ప కాదు. మరి నీ మనిషిలాగా ఉన్నాడంటే నువ్వు మనిషిలాగా జీవించాలి. ఆయన స్వరూపము క్రీస్తు. క్రీస్తు స్వభావంలోకి నిన్ను తయారు చేయడానికి ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు. ఇంత స్పష్టత మనకి ఇచ్చినా కూడా మన భక్తిలో సీరియస్నెస్ లేదు. ఆ నవీన స్వభావాన్ని ధరించుకోవటానికి ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఒక చోట మీరు మారలేదు, కానీ కొన్ని చోట్ల మీరు మారిపోయారు. చూడండి, చాలా మారిపోయారు.
నిజానికి నేను మీలో నుంచి ఒక 10 మంచి లక్షణాలు చెప్పమని కోరుకుంటున్నాను. 10 గుడ్ హ్యాబిట్స్ చెప్పండి. ప్రభులోకి వచ్చాక ఒక మంచి 10 లక్షణాలు చెప్పండి. ఇవి మీరు పాతవి కావు, కొత్తవి. అందరూ కూడా మీరు రాసుకోండి 10 లక్షణాలు రాయండి. మీలో మంచివి ఏంటి ప్రభులోకి వచ్చాక? పెద్దవి మళ్ళీ మీరు పెద్ద వాటికి వెళ్ళిపోకండి, చిన్నవి చెప్పండి. ఒక 10 మంచి లక్షణాలు నేర్చుకోండి. చెప్పండి ఏం చేస్తుంటారు. 10 గుడ్ హ్యాబిట్స్ ఇన్ క్రైస్ట్ ఆఫ్టర్ టర్నింగ్ టు ద క్రైస్ట్. మారు మనసు, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం పొందుకుని మీరు వచ్చేసిన తర్వాత ఒక 10 చిన్న మంచి లక్షణాలు చెప్పండి. పెద్దవి కాదు, మళ్ళీ చెప్తున్నాను. సిల్లీగా అనిపించే 10 మంచి లక్షణాలు చెప్పండి. టేక్ 1 minute. 10 మంచి చిన్న లక్షణాలు, క్రైస్తవ లక్షణాలు. మళ్ళీ చెప్తున్నాను. చెయ్యలేని పెద్ద పెద్ద పదాలు వాడికండి. సహిస్తున్నాను, భరిస్తున్నాను అని అలాంటి చెప్పండి. అవి మీరు చేయలేని తెలుసు. మీరు రెగ్యులర్గా చేసే చిన్న 10 లక్షణాలు చెప్పండి. స్మాల్. మీ భక్తి విమర్శించబడడం కాదు, పరిశీలించడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. యూ షుడ్ సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఏంట్రా మీనా, హెల్ప్ మీ. 10 స్మాల్ థింగ్స్. 10 చిన్న మంచి లక్షణాలు, క్రైస్తవ లక్షణాలు చెప్పండి. 10 చిన్నవి. అంతసేపు ఆలోచిస్తున్నారేంటి అమ్మా? చేస్తున్నారా, చేయట్లేదా? తగ్గించుకున్నారు, మానేసి నీ చెప్పండి. తగ్గించుకునే వద్దు, డిగ్రీలు వద్దు. ఇట్స్ నాట్ క్వెన్చ్డ్. ఇది తెగొట్టుకున్నావు, ఇది రెగొట్టుకున్నావు, ఇది తెంపేసుకున్నావు, ఇది విడిపోయింది. అలాంటిది ఏమైనా ఒక 10, ఏమైనా సరే. వెరీ సీరియస్. నువ్వు పడుతున్నావు, అమ్మయ్యా ఆవిడ పడగలుగుతుంది. అంటే ఇంతకు మునుపు ఏమనంటే ఏరా అంటే ఒరే అనేది. ఇప్పుడు అది లేదు అసలు. అది కాదు. అదే అంటే నేను డిగ్రీ చెప్పానులేమ్మా. నువ్వు చదువుకున్నావు కాబట్టి ఆ మతం అనలేవు. చదువుకోలేని మానవుడు అయితే అంటారు. ఇంతకు మునుపు మంచి డాబ్గా, దప్పంగా, అన్నిటికీ రాయల్గా కనపడాలి. ఇప్పుడు అందరికి ముసుగేసుకుని వెళ్ళిపోతున్నాం. ఓకే, గుడ్. చిన్న లక్షణాలు చెప్పండి. ఇంకొక ట్రై చేయండి. ఇంకో 9. వెయిటింగ్ వచ్చింది. సత్యం ఏం చేస్తాం? ఇస్తాడా ఎవడో? ఇచ్చినా ఇవ్వకపోయినా ఓపిక ఉండడమే భక్తి కదా. ఓకే, ఓపిక వచ్చింది, మంచిదే. ఏ ఓపిక? దేవుడి దగ్గర, ఇంటి దగ్గర? దేవుడి దగ్గర ఓపిక పడుతున్నారు. ఎడలలో ఓపికలు లేవు, పిల్లల దగ్గర ఓపికలు లేవు, భర్తల దగ్గర ఓపికలు లేవు, పరిచర్యలో ఓపికలు లేవు, ప్రజల పరిచర్యకు, ప్రభు పరిచర్యకు ఓపికలు లేవు. ప్రభు దగ్గర మాత్రం మన ప్రార్థన, అది కూడా స్వార్థమే. మళ్ళీ మన దేవుడు సమాధానం ఇస్తారు కాబట్టి ఓపిక పట్టడం. ఇంకా ఎవరైతే నన్ను తిట్టివారు, అన్నివారు పట్టడానికి వచ్చేవారో వాళ్ళ కార్యాలు జరిగిన ప్రతి దేవుడికి కానుకిస్తున్నారు కానీ తగ్గిస్తున్నాను. నువ్వు ఎంచుకునే మార్గం చాలా బాగుంది, నువ్వు వెళ్ళు. నీ దేవుడి దగ్గరికి మేము రాలేము కానీ నువ్వు మా కోసం చేసే మార్గం. ఆ సిస్టర్ చెప్పేదంటే సారాంశం యొక్క చుక్కలు ఏంటంటే, ఏ దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నావో నువ్వు మారేవమ్మా, అది బాగుంది, మేము ఆ దేవుడి దగ్గర రాలేం కానీ నీది కంటిన్యూ చేయని చెప్తున్నాడు. ఆవిడ ఏమో మంచి లక్షణాలు చెప్తుంది, మరి అది ఏంటో ఆవిడకి తెలియాలి. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్న 5 నిమిషాల నుంచి మీ మనసులు కలత చెందుతున్నాయి, క్వశ్చన్లతో నిండిపోతున్నాయి. ఏది సమాధానం చెప్తామంటే దానికి ఒక ప్రశ్న నీ మనసు నిన్ను అడుగుతుంది. నిందారోపణ చేస్తుంది నీ మనస్సాక్షి. గెలిచావా, నిజమేనా అని అడుగుతుంది. అచ్చా అది కాదు ఇది అన్నావు అనుకోవాలి, మళ్ళీ దాని గురించి ప్రశ్న వస్తుంది. నిజమేనా నిజమేనా అని అడుగుతుంది. ఆ నిజమేనా అన్నప్పుడు నువ్వు నోరు పెగలదు. నిజము అని చెప్తామన్నా అది అబద్ధం అన్న ఆత్మ నీకు చెప్తుంది. అది చిన్న చిన్న బేసిక్ ఇష్యూస్ మీరు ప్రయత్నం చేయకపోతే హౌ యూ కెన్ షేప్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్? దెర్ ఇస్ నో ఫాల్ట్ ఇన్ గాడ్. దేవునిలో లోపం లేదు, దేవునిలో లోపము కనపడదు. వెతకడానికి ప్రయత్నం చేయొద్దు. అంత పర్ఫెక్ట్ దేవుడు అంత పర్ఫెక్ట్గా నీ శరీరాన్ని తయారు చేసేస్తే, నీ ఆత్మను ఇచ్చేస్తే, పర్ఫెక్ట్ పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణుడు కనుక పరిపూర్ణుడు నీకు ఇచ్చేస్తే, ఓన్లీ మధ్యలో ఆటంకం ఏంటి అంటే ఈ శరీరం.
ఇదే నిన్ను బాగా ఇబ్బంది పెట్టి ఆ దేవుని యొక్క సంపూర్ణతలోకి రాకుండా నిన్ను ఆపుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నీ రూపాన్ని నేను మార్చలేను. ఓ పందిని కుక్కలు చేయాలంటే ఏమవుద్ది? ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. దానికి ఏమైనా విగ్గులు తగిలించి ఏం చేసినా అవ్వదు. కానీ ఆ పందిని బాగు చేసి ఒక మనిషిలాగా ఒక మంచిగా చేయాలంటే ఆ రూపాన్ని నేను చేయలేను, కానీ దాని స్వభావాన్ని మార్చగలను. ఆ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ లోపలికి నేను మార్చేస్తే ఆటోమేటిక్గా అది పర్ఫెక్ట్గా కనపడతా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే లాస్ట్ టైం మనం యానిమల్స్ గురించి నేర్చుకున్నప్పుడు ఈ మాట చెప్పాల్సింది. ఇంతకు మునుపు మేము ఒక కుక్కను పెంచుకున్నాం. ఆ కుక్కకి ఇంట్లో అందరూ కూడా మొదటిసారి కుక్కను పెంచడం, అంత పెద్ద కుక్కని. అందుకని టేబుల్ మీద మేము తినేటప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే అదొక తోక ఊపుకుని అది వచ్చి ముఖం అలా నుంచి ఉంటుంటే టేబుల్ మీద నుంచి కొంచెం దానికి ఇవ్వడం మొదలెట్టాం. ఏం తింటుంది జనరల్గా అవన్నీ తింటాయి, అన్నీ ఇవ్వడం మొదలు పెట్టాం. సో అది నెమ్మదిగా ఏమైందంటే పొరపాటున ఎక్కడైనా ప్లాస్టిక్ ర్యాపర్ ఇలా చప్పుడు వచ్చింది అనుకోండి, ఇది లేచి నుంచునేది. మీరు తింటారు ఇప్పుడు నాకు ఇస్తారు అన్నట్టు. ఖచ్చితంగా అది కారిపోతూ ఉంటే దాన్ని చూసి ఏమనలేక దానికి ఒక మొక్క సొనపోతు నేను తింటే దానికి ఒకటి తెచ్చేవాడు. నేను చెరుకు తింటే అది చెరుకు తినేది, చక్కగా ఓర్చుకుని తినేసేది. అర్థమైంది, ఇది భలే మనుషులాగే తింటుందే అనుకున్నాం, కానీ మేము చేస్తారని మంచిగా చూడడం మాకు అర్థం కాలే. అయిపోయింది. ఆ కుక్క చనిపోయింది, వేరే కుక్కను తీసుకొచ్చాం. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే దీనికి అలాంటి చెడ్డ లక్షణాలు మేము అలవాటు చేయకూడదు అని నిర్ణయించుకుని కుక్కను నేనేం మార్చలే, నా అలవాట్లు మార్చుకున్నాను. కుక్క రూపాన్ని నేనేం మార్చలే, కుక్క బుద్ధిని నేనేం ముచ్చుకోలే. చిన్నప్పటి నుంచి దానికి ఏ రకమైన ఎంగిలి కూడా వేయకుండా, ఏ రకమైన వాసన దానికి ఇవ్వకుండా, ఏ రకమైన పద్ధతిలో దానికి చేయకుండా దాన్ని సపరేట్గా ఉంచడం ప్రారంభించాను. దాని ఎదురుగా కూర్చుని, ఏది కుక్కను అలా వదిలేసి దాని ఎదురుగా కూర్చుని మనం అన్నం తిన్నా కూడా అది నాలిక నుంచి చొక్క కాచదు. అది నాది కాదు, ఇది ఆయనది తింటున్నాడు అని దాని పాలన కూర్చుంటుంది. ఓ పక్కన చికెన్ కడుగుతూ ఉంటే పాత కుక్క అనుకో మమ్మల్ని తోడు తినిపేస్తుందేమో అని భయమేసేది. ఎందుకు మేము దానికి అలవాటు చేసాం. దీనికి మొదటి నుంచి ఏమి అలవాటు చేయకపోవటం వల్ల ఆ పక్కనే కడుగుతుంటే వీళ్ళు ఏదో కడుక్కుంటున్నారు అనుకుంటుంది. అది కుక్కను మార్చలేదు, దాని స్వభావాన్ని మార్చలేదు, దాని రూపాన్ని మార్చలేదు, దాని అలవాట్లు మార్చాను. దాని అలవాట్లు మార్చలేదు, నా అలవాట్లు మార్చుకున్నాను. నీ ఇంటి ముందు సమస్య మారదు, వ్యక్తులు మారరు, పరిస్థితులు మారవు. మారాల్సింది ఎవరు? నీ అలవాట్లు మారాలి. నువ్వు దేవుని స్వభావంలో ఉన్నావన్న విషయం గుర్తించాలి. ఆ నవీన స్వభావాన్ని తెచ్చుకోవాలి. ఆ స్వభావం నీకు రావాలి. ఆ పద్ధతులు, ఆ మాట, ఆ చూపు, ఆ చేత, ఆ నడత, ఆ నడక, ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు నీ ఉనికిని నువ్వు గుర్తించు. నేను దేవుని తాలూకా రాయబారిని, నేను క్రీస్తు రాయబారిని అనే విషయం నువ్వు గుర్తిస్తే ఖచ్చితంగా దానిలో నువ్వు విజయాన్ని పొందుకోగలుగుతావు. రోమపత్రిక 8:29 రోమన్స్ 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరికి ముందుగా ఎరుగెనో వారు తన కుమారునితో సారూప్యముగా గలవారొగుటకు వారిని ముందుగా. ఒకసారి మీ పక్క వాళ్ళకి ఆ వాక్యం చెప్పండి, మీకేమైనా అర్థమవుతుంది చెప్పండి. మీకు బాగా అర్థమైతే లాస్ట్ వచ్చిన అర్థం చూడండి. తన కుమారునితో సారూప్యము గలవారొగుటట్లు వారిని ముందుగా. ఎవరిని ముందుగా ఎరిగిన? నిన్ను తన కుమారునికి సారూప్యంగా. ఎవరు ఆ కుమారుడు? ఇప్పుడు నిన్ను ఎవరు సారూప్యంగా చేయాలనుకుంటున్నాడు? ఆ మాట చెప్పు. నువ్వు యేసుక్రీస్తు సారూప్యంగా మారతావని. నువ్వు యేసు సారూప్యంలోకి మార్చడానికి దేవునికి ఇష్టం అని చెప్పు. ఇప్పుడు నీకేం ఇష్టమో చెప్పు. మారడమా? నేను మారను, నేను ఇలాగే ఉంటాను, నన్ను ఎవడో మార్చలేడు. నువ్వు మారు, ముందు నువ్వు మారు, నేను మారను. ఎవరికి ఏది ఇష్టం? ఏది ఇష్టం? ఫ్యాషన్ మార్చేసుకుంటున్నారు. టెక్నాలజీ రోజుకు రోజుకు అప్డేట్ అయిపోతుంది. మనుషుల భాషలు. నిన్న ఏదో పిల్లలు ఏదో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. వాళ్ళు అంటున్నారు, భయ్యా చిల్ 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 అంటున్నాడు. ఈ చిల్ ఏంట్రా? కొంచెం ఆలోచిస్తే చిల్ ఏంటి అని అడిగాను. అంటే అడన్నాడు, కూల్ కూల్ పాత భాష బా, చిల్లు చిల్లు కొత్త భాష బా అట. ఇంతకుముందు ఏమంటే కొంచెం వేడెక్కిపోతుండే కూల్ కూల్, అంత డోంట్ బి సీరియస్ అంటాం కదా. ఇప్పుడు పదం మార్చారు, భాష అప్డేట్ అవుతుంది పిల్లలకి. కూల్ కూల్ పోయి అది చిల్ చిల్ అంటుంటే నేను ఒక నిమిషం పుస్తకం తీసి మరి కొన్ని చెప్పురా అలాంటి పదాలు బరి ఉన్నాయి అన్నాను. అంటే ఈ ఫ్లోలో వచ్చేది కానీ పుస్తకాలు ఉండవు, సిలబస్ ఉండదు అన్నాడు.
పిల్లలు అప్ టు డేట్ అయిపోతున్నారు. అంటే ఒకసారి ఆలోచించు, నీ భక్తి జీవితంలో నువ్వు అప్డేట్ అవ్వండి ఏంటి అంటే నీకు ఇష్టమైన మార్పులు తెచ్చుకోవడం, ఇష్టం లేకపోవడం. ఆయన నిన్ను ఎలా మారుస్తాడట? కుమారుని క్రీస్తు సారూప్యంలోకి నిన్ను తీసుకొచ్చేస్తాడు. మీకు ఒక విషయం చెప్పనివ్వండి. నెల రోజులు పట్టనివ్వండి, 2 నెలలు పట్టనివ్వండి, 10 సంవత్సరాలు పట్టనివ్వండి, ఒకరోజు నువ్వు ఎలా మారుతావు? యేసుక్రీస్తు కుమారుని స్వరూపంలో మారుతావు లేదా? ద వన్ డే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత నువ్వు క్రీస్తు యొక్క స్వరూపంలోకి మారిపోతావు. దేవుని స్తోత్రం చెప్పు. నీకు నువ్వు చెప్పుకో, కొన్ని రోజుల తర్వాత నేను మారిపోతానని. నన్ను దేవుడు మార్చేస్తాడు, అది ఆయనకి ఇష్టం, అది ముందుగా నిర్ణయించాడు, ఆయన చిత్తం జరిగిపోద్ది. నేను ఆయన ప్లాన్లో ఉన్నాను, నేను ఆయన కుమారునికి జ్యేష్ఠుడికి వారసుడిని, నేను మారుతాను. రైట్. నువ్వు రేపు మారిపోతే నీకేమైనా అభ్యంతరమా? హలో, రేపు మారిపోతే ఏమైనా అభ్యంతరమా? చెప్పండి. నాకు అభ్యంతరం అండి, కుదరదు అని. నేను ఒకసారి యవనస్తుల మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ఒక పిల్లడు అన్నాడు, యేసు ప్రభు ఎప్పుడు వచ్చేస్తారన్నా అని అడిగాడు. అవుట్ ఆఫ్ కాంటెస్ట్. నేనేం పరిశుద్ధత గురించి మాట్లాడుతుంటే ప్రభు ఎప్పుడు వచ్చేస్తారని అడిగాడు. నువ్వు కూర్చోముందన్న, నీకు తర్వాత చెప్తాను, కూర్చోను. మళ్ళీ ఏదో విషయం ఇలా ప్రశ్నిస్తూ ఉంటే, అన్న నా డౌట్ కిందకి మీకు కూర్చోమన్నారు, చెప్పలేదన్నాడు. ఏంటి మాట్లాడితే సహాయం చేస్తున్నాడు, యేసు ప్రభు ఎప్పుడు వచ్చేస్తాడు, ఏంటి బాధ ఏం చెప్పు, ఎప్పుడు వచ్చేస్తాడని అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు, ఈలో ప్రభు వచ్చేస్తే అన్నాడు. అది బాధ అందేంటి? ప్రపోజ్ చేయకపోతే ప్రపోజ్ చేసి తీసుకెళ్ళిపోతే పరలోకంలో ఒంటరి అయిపోతాడు. పరలోకంలో పెళ్ళిళ్ళు లేవురా, గర్ల్ ఫ్రెండ్లు ఉండరు, తినడానికి పార్కులు, దాక్కోవడానికి సినిమా హాల్లో ఏం ఉండవు. ఇక్కడే నాన్న అవన్నీ. ప్రభు ఎప్పుడు వచ్చేస్తాడని డేట్ చెప్పేస్తే ఆ డేట్ లోపు నువ్వు వెళ్ళి ఏదో చెప్తావు, కానీ ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండడం మాత్రమే నీకు నాకు తెలియాల్సింది. ఇప్పుడు నీకు రేపు మారిపోవడం నీకేమైనా అభ్యంతరమా? లేకపోతే ఎప్పుడు వస్తాడో చెప్తే మారుతారా? ఫలానా సెప్టెంబర్ నెల 15వ తారీఖుకి, ఇంతకుముందు 2000కి వచ్చేస్తాడన్నారు, 2012 వచ్చేస్తామన్నారు. ఇంకొప్పుడు ఏదో డేట్లు చెప్తున్నారు, 2018 16వ తారీఖు చెప్పాడు నిన్న, ఆ డేట్కి వచ్చేస్తారండి. నేను వచ్చేస్తారా? ఆయనకే తెలియదు, నేను చెప్పలేను అన్నాడు యేసు ప్రభు. మరి నువ్వెవడో డేట్లు చెప్పడానికి నువ్వేనా కుమారుడువా? కాదు. నీలో మార్పు తెచ్చుకోవటానికి రేపు అనేది ఎప్పుడు కూడా ఆటంకం కాకుండా చూసుకో. ఈ రోజు వరకే నీ జీవితం. టుడే, ఈ సమయం, ఈ రోజు నేను బ్రతుకున్న వాక్యం ఇంటున్న నేను క్రీస్తు సారూప్యంలోకి మారగలను, ఏ ప్లేసెస్లో నేను నిజంగా నా ఒరిజినల్ ఫార్మాట్లోకి రాగలను, నన్ను దేవుడు ఎలా తయారు చేశాడో, ఎందుకు తయారు చేశాడో దానికి నన్ను నేను ఎలా ఉపయోగించుకోగలను, రైట్ పర్సన్ ఫిట్ టు ద రైట్ ప్లేస్ ఎలా మారగలను. ఇది నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఆలోచించుకొని మార్చుకోవాల్సినటువంటి మంచి విషయం. ఎలా మారతావో నీకు తెలుసు, ఎక్కడ మారాలో నీకు బాగా తెలుసు, ఎందుకు మారాలో దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి, నువ్వు ఆయన వారసుడు అవ్వాలి కాబట్టి నీకు అర్థమైంది. సో ఇప్పుడు ప్రయత్నం చేయడం ప్రారంభించు. 10 మంచి లక్షణాలు మళ్ళీ ఇంటికి వెళ్ళినంత కాసేపు ఎక్సర్సైజ్ చేసి మీ ఇంట్లో కూర్చోండి, మీ అమ్మాయిలు, మీ అబ్బాయిలు, మీ భర్తలు, భార్యలతో ఒకసారి అడగండి, నాలో నువ్వు చూస్తున్న మంచి లక్షణాలు కొన్ని చెప్పు అని అడగండి. ఎన్ని? 10 అడగండిలే, 10 చెప్పండి, మంచి చెప్పండి. ఒకవేళ వాళ్ళు మీలో 10 మంచి అడగంగానే మీకు 20 చెడు చెప్తారండి. ఫట్ 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 చెడు వస్తాయి. మళ్ళీ మీరు అడగండి, 10 మంచి చెప్పరా అని. మళ్ళీ ఒక 20 వస్తాయి. మళ్ళీ 10 మంచి అడగండి, మళ్ళీ 30 వస్తాయి. మళ్ళీ మీరు వాళ్ళని మంచి లక్షణాలు చెప్పేంత వరకు మాత్రం అడుగుతూ ఉండండి. రీసెంట్గా నైజీరియాలో ఒక ఆటవిక తెగ జాతి వారు చేసినటువంటి ఒక విషయం ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది. ట్రైబ్స్లో బట్టలు వేసుకోవడం కూడా చేతకానటువంటి, అంటే ఆ ప్రదేశానికి వెళ్ళనటువంటి ఆఫ్రికా తెగవారు రీసెర్చ్ నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి పొరపాటున ఆటవిక నీతికి, కొండ జాతి నియమానికి వ్యతిరేకంగా ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి, ఆడిని తీసుకొచ్చి రచ్చబండి ముందు కూర్చోబెడతారు. కట్టరు, ఉంచోబెట్టిన తర్వాత ఆడు చిన్నప్పటి నుంచి ఆడు చేసిన మంచి పనులు చెప్పడం ప్రారంభిస్తాడు. ఊరంతా వచ్చి, నువ్వు చిన్నప్పుడు ఆ మామ పడిపోతే నువ్వు మంచినీళ్ళు ఇచ్చావురా అని చెప్పి ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు వచ్చి, ఒరే ఆ దెబ్బలో కింద పడిపోయినప్పుడు నువ్వు లేపి కట్లు పెట్టావురా అని చెప్తాడు. వాడికి ఆ తండాలో ఉన్న 400 మంది వచ్చి ఆడు చేసిన మంచి పనుల గురించి కంటిన్యూగా చెప్తూ ఉంటాడట రోజంతాడికి. అటు ఎల్లుడల్లా రావడం, ఈడా రే నువ్వు పలానప్పుడు పలానా పని చేసావురా అని చెప్పడం ప్రారంభిస్తాడట. సాయంత్రం అయ్యేటోడికి ఆడు ఆడడం ప్రారంభిస్తాడు. ఎందుకు? నేను ఎందుకు తప్పు చేశాను అనవసరంగానే ఆడు ఏడుస్తూ ప్రారంభించి ఇంకెప్పుడు తప్పు చేయడు. ఎందుకు? తప్పు చేస్తే మారతాడా, మంచి చేస్తే మారతాడా?
కొండోళ్ళకి తెలిసింది జ్ఞానం. డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు, ఇంజనీరింగ్లు, ఎంత జ్ఞానం ఉండిపోయిన మనం ఇప్పుడు మనిషి మంచితనాన్ని చూస్తామా, చెడుతనాన్ని మాట్లాడతామా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ చెడుతనం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళ గురించి ఏం మంచి చెప్పాలి. టెల్ దెమ్ వాట్స్ గుడ్ విత్ దెమ్. వాళ్ళు ఏం మంచి చేశారు, ఎలా మంచి చేశారు, ఎందుకు మంచి చేశారు, ఎప్పుడు మంచి చేశారు. నీ మైండ్లో ఉన్న జ్ఞాపకశక్తి అంతటిని చిప్ అంతా ఓపెన్ చేయి, చెప్తూ ఉండు మెమరీలో నుంచి. నీ మనస్సు క్రీస్తు యొక్క మన యేసు ప్రభు వారు ఎక్కడెక్కడ ఎవరెవరు ద్రోహం చేశాడు 5 విషయాలు చెప్పండి. ఎవరెవరు ద్రోహం చేశాడు తెలుసా? బైబిల్ ఎక్కడ ఉన్నాయేమో కదా మీకు తెలుసా? నాకు ఒక పాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఆయన చెప్పాడు, దినకరన్ గారు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఆయనకి దేవుడు వెళ్ళమన్నాడట. ఈయన వెళ్ళేవాడు. దినకరన్ గారు స్టేజ్ మీద ప్రార్థన చేస్తుంటే ఈయన స్టేజ్ బయట చివర పార్కింగ్ ప్లేస్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏం ప్రార్థన చేసేవాడు తెలుసా? ప్రభువా, ఆయన ఎవరెవరికి హీలింగ్ చేయలేకపోయాడో ఎవరు వాళ్ళందరినీ రేపు నన్ను మీటింగ్కి తీసుకొచ్చి నన్ను స్టేజ్ మీద పెట్టి నా చేత హీలింగ్ చేయించని ప్రార్థన చేసేవాడు. ఈయన దేవుడు అందుకు తీసుకెళ్ళాడు. ఆయన ఒకసారి నన్ను అడిగాడు, దినకరన్ గారి తర్వాత స్టేజ్ మీద నేనే ఉంటాను అన్నాడు. నువ్వేమన్నా అంబాసిడర్ అన్నాడు. అంతకంటే ఎక్కువే అన్నాడు. ఏంటి సంగతి అంటే అప్పుడు చెప్పాడు, ఆయన కొంతమందికే చేయగలిగాడు, నేను అందరికీ చేయగలను. ఈయనకి మన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. వదిలే అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో చెయ్యాలనుకుంటారు, అసలు చేయాల్సింది వదిలేస్తారు. అసలు చేయాల్సింది నువ్వు బాగులేనోడిని ఆడి విమర్శించి ఆడి దాలుకా ఏదో ఏలెట్టేద్దాం అనుకోకండి. నువ్వు ఏమవ్వాలో చూసుకో, నీ హృదయం ఏంటో చూసుకో, నీ ఆలోచన ఏంటో చూసుకో, నీ అవయవాలు ఏం చెప్తున్నాయో చూసుకో, నీ మనస్సాక్షి నీతో ఏం చెప్తుందో చూడు, నీ వాక్యం నీ గురించి ఏం మాట్లాడుతుందో చూడు. నాతో గద్దించిన వాక్యం నీకు అది గద్దించకపోవచ్చు. సో నా హృదయానికి సిద్ధపరచబడిన దేవుని మాట నన్ను హెచ్చరిస్తుంది. ఇది తీసుకెళ్ళి నువ్వు పక్కోడు చూపించుకో, ఇక్కడ లగలు చూడని అంటే నువ్వు చూసుకో అంటాడు. కానీ వాళ్ళనేం మీరు కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి, నువ్వు కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయి. లెట్ మీ ఫిల్ 128 జెన్సస్ 128. వారిని ఏం చేయాలనుకున్నాడు? ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోబరుచుకొని. ఎన్ని? 5-fold మినిస్ట్రీ అంటారు. ఇది మొట్టమొదటి దినాల్లోనే ఈ 5 విషయాలునే. ఈ 5టిని కలిపి ఒకటే పదం. ఏంటా పదం? ఆశీర్వదించాను, ఆశీర్వదిస్తాను. నా గ్రామర్ వినండి. ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించెను, ఆశీర్వాదములు ఇచ్చుటకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆశీర్వాదములు ఇవ్వబడి ఉన్నవి. ఏది మీకు బాగా ఇక్కడ సమాపక క్రియ అంటే ఇట్స్ అ ఫినిష్డ్ కంప్లీషన్? ఏది? సృష్టి ప్రారంభానికి మునిపే ఆయన అన్ని ఏం చేశాడు? ఏమేమి ఆశీర్వదించాడు చెప్పుకో. నిన్ను 5 ఉన్నాయి అక్కడ చెప్పు. మీరు అనే దగ్గర ఇప్పుడు నీ పేరు చెప్పుకో. ఏం చేయాలి నువ్వు? నెక్స్ట్ 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 ఇవన్నీ ఆల్రెడీ చెయ్యాలా? చేస్తాడా? ఎప్పుడు జరుగుతాయా? ఒకసారి చెప్పుకో. నీకు నువ్వు గట్టిగా చెప్పు, జరిగిపోయాయని చెప్పు, నాకు ఇచ్చేసాడని చెప్పు, నన్ను ఆశీర్వదించాడని చెప్పు. నీవు సృష్టికర్తను తెలుసుకున్న రోజు నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. రక్షించబడిన ద డే 1 ప్రైమరీ గిఫ్ట్ ఏంటంటే ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చేసింది. ఇట్ వాజ్ రిలీజ్డ్, ఇచ్చేశాడు. ఇప్పుడు చెప్పు, అప్పులు ఉన్నాయా లేవా? జబ్బులు ఉన్నాయా లేవా? కష్టాలు, నిజం చెప్పండి, అబద్ధాలు ఎందుకు? కష్టాలు ఉన్నాయా లేవా? అవమానాలు ఉన్నాయా లేవా? కృంగుబాటు ఉందా లేదా? సొంత సిలువులు మొయ్యలేనంత బంగారం అంత ఉన్నాయా లేవా? ఇన్ని ఉన్నా కూడా ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఆశీర్వాదాలు చూడలేకపోవడం వల్ల ఈ సమస్యలు, ఈ కష్టాలు, దీవెనలు, అవమానాలు ఇవేవి బయటికి ఎక్స్పోజ్ అవుతున్నాయి. వాటిని దాటి వీటిలోకి రావాలంటే ఇప్పుడు నువ్వు దేనిని నమ్మాలి? దేవుని యొక్క ప్రణాళికను నమ్మాలి. యూ షుడ్ లుక్, దాన్ని ఫీల్ అవ్వండి, దాన్ని చూడండి, దాన్ని అనుభవించండి, దాన్ని తాకండి, దానిని పట్టుకోండి. అప్పుడే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలను చూడటానికి ప్రయత్నం చేయబడతావు. సో ఒక చెట్టు రీసెంట్గా ఆడు కూర్చున్నారు పాస్టర్ గారు, ఆయన ఒక చెట్టు ఇచ్చారు నాకు, బత్తాయి చెట్టు. ఆ బత్తాయి చెట్టు పాతినప్పుడు దానికి ఒకటే ప్రార్థన చేశాం, యేసుక్రీస్తు నామంలో దీని ఒరిజినల్ స్టేజ్ కన్నా కంప్లీట్గా ఫలించాలి అని. అదే మొక్క నాటిన ప్లేస్లో ఒక 30-40 మొక్కలు పాతుంటారండి, చెదలబడి చచ్చిపోయింది. అవేవి కూడా పళ్ళు జాతి మొక్కలు కాదు, నీడనిచ్చే వృక్షాలను పాతితే చచ్చిపోతున్నాయని. ఈసారి ఏమైతే అయింది, దీన్ని వేద్దాము అని చెప్పి దానికి మాత్రం ప్రార్థన చేశాను.
ప్రార్థన చేసి చెదల మందు వేసాను, ఎరువు వేసాను, యూరియా వేసాను, అన్నీ వేసాను, మొక్క పెట్టాను. కాయలు కాయడం మొదలుపెట్టింది, విత్తనాలు అది నాటుకోవడం మొదలుపెట్టింది. నాటుకొని పువ్వులు వచ్చినాయి. వచ్చింది బత్తాయి పండు, దీని సంగతి చూద్దాంలే అనుకున్నాను. ఓ 2-3 వారాలు అటువైపు వెళ్ళడమే మర్చిపోయాం. పని ఒత్తిడిని బట్టి ఆ మూలక వైపు వెళ్ళలేదు. సడన్గా ఒకసారి వెళ్ళి చూసేవాడికి 166 కాయలు ఉన్నాయి. పగటి నుంచి రాత్రిలోపు ఆయన తన పని చేసుకెళ్ళిపోతున్నాడట. మనిషికి కన్ని కనపడలేదు, చేసుకెళ్ళిపోయాడు. పగటికి పగలు, రాత్రికి రాత్రి ఆయన మాట వెళ్ళిపోయింది. 166 కాయలు వచ్చేసినట్టుకి ఒకసారి చూసి వీళ్ళు ఫోటో తీశాను ముందు, సాక్ష్యం ఉండాలి అని. దేవునికి స్తోత్రం. 166 పళ్ళు ఫలించాయి, చక్కగా కలర్ వచ్చాయి, శుభ్రంగా తిన్నాం, ఆనందించాం, అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నా విశ్వాసం ఏమవ్వాలి? ఇప్పుడు ఇంకా ఆవగిదిలో ఉండిపోవాలా, ఆరోగ్యాన్ని మారాలా? జరగొద్దు. కాబట్టి ఇప్పుడు చెప్పాను, ప్రభువా 166 ఇస్ స్మాల్ కౌంట్. ఈ ఇయర్ ఏమవ్వాలి? ఇప్పుడు అభివృద్ధి ఉండాలా. నాకు బైబిల్ చెప్పావు, అభివృద్ధి ఉండాలి. రెండోది, నేను దాన్ని ఏలుబడి చేయగలను. ఐ కెన్ కమాండ్ దెమ్. ఇట్ ఈస్ ఇన్ మై డొమైన్. నా అధికారం కింద ఉన్నాయి, నా పరిపాలనలో ఉన్నాయి. సో ఆశీర్వాదం ఉంది ఇక్కడ. దాని అభివృద్ధిని నేను చూస్తాను, దాని ఫలింపు నేను చూస్తాను. ఇది జరగాలి. వెళ్ళి ఆ చెట్టు దగ్గర దాని చుట్టూ తిరుగుతుంటే మా వాచ్మెన్ అడిగాడు, ఇది రేట్ అలా తిరుగుతున్నా రేట్ అని. దానిలో ప్రతి రెమ్మకి, ప్రతి కొమ్మకి, ప్రతి ముళ్ళుకి, ప్రతి వేరుకి నేను ఆజ్ఞ పెడతాను. బికాస్ మై గాడ్స్ ఆశీర్వాదాలు నాకు ఇచ్చేశాడు. ఇట్ ఈస్ ఇన్ మై మౌత్. నా నోట్లో ఉంచుకున్నంత వరకు అవి నా దగ్గరే ఉంటాయి. దాన్ని విడుదల చేసేటప్పుడు అది నా చేతిలోకి వస్తాయి. సో నేను విడుదల చేస్తున్నాను రా అంటే, ప్రార్థన చేస్తే రావయ్య గారు మీరు చేయి పెట్టి చూపించేస్తాను, చూపించకండి అన్నాడు. ఇదేంటి చేయి పెట్టి చూపించకూడదు, ఎలా చూపించాలి అని అంటే, ఈ చూపుడు వేలు లోపల పెట్టి ఎలా చూపిస్తున్నాడు. కొంతమందికి ఇంకా మూఢనమ్మకాలు పోలే, చిగురు కేసు ఎలా చూపిస్తే చచ్చిపోద్దని. నాకు తెలీదు, నాకు మొన్న ఆడు చెప్తుంటాడు కొండడు, అది ఇదేంటి ఈ పనులు చెప్తున్నావా అంటే, అప్పుడు అన్నాడు, అంటే ఇలా చూపెట్టాలండి, ఇలా మీరు చూపించకూడదు. బెండకాయ మొక్కలు వేసాడు, దానికి వెళ్ళి ఫోటో తీసాడు, చచ్చిపోతాను. ఫోటోలు తీసి చచ్చిపోవడం ఏంట్రా అంటే, అయ్యగారు పాడైపోతే వద్దండి మరి ఈసారి కేక్ అనకండి. విత్తనాలు వచ్చాక కాయ వచ్చాక. మూఢనమ్మకాలు. నా హృదయంలో ఒక విశ్వాసం ఉంది, అది నా మాటను బట్టి ఆ భూమి ఫలించేటట్లు దేవుడు చేస్తాడు. దాన్ని నేను నమ్ముతున్నాను. వెళ్ళి చూశాను, నేను లెక్క పెట్టాను, 183 పెరిగిందా లేదా కౌంట్. చెట్టు చూస్తే ఎదగలేదు, అలాగే ఉన్న మరుగుల చెట్టు లాగా. దాని కాయలు చూస్తానండి, మీరు క్యాంప్కి వచ్చేటట్టు కొన్ని ఉంటాయేమో కూడా, అవన్నీ అలా ఉంచాం. అంటే ఒక విశ్వాసాన్ని ఆలోచించు. నీకు ఇవ్వబడిన అధికారం నీ కుటుంబానికి మాత్రమే కాదు, ప్రకృతి మీద కూడా అధికారం ఉంది. దట్ ఈస్ బ్లెస్సింగ్స్. ఈరోజు నీ ముందున్నటువంటి సమస్యను నువ్వు దేవుని యొక్క దీవెనతో నువ్వు మాట్లాడగలవా? దాన్ని చూసి చెప్పగలవా? ఈరోజు నాకు ఇది లేదు అని అంటున్నావు, నేను ఒకరోజు దాన్ని ఏలుబడి చేస్తానని చెప్పు. ఒకరోజు దాన్ని నిండించుకుంటాను, స్వతంత్రించుకుంటాను, దాన్ని నేను అనుభవిస్తాను, దాని యందు నేను ఆనందిస్తాను. నాకు దేవుడు మాట ఇచ్చాడు. దట్ ఈస్ హిస్ ఆశీర్వాదాలు నాతో ఉన్నాయి. హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ. నీ హృదయంలో దేవుని ఆశీర్వాదాలను స్వార్థానికి ఉపయోగించినంత వరకు, నీ సొంత నామాన్ని గొప్ప చేసుకోవడానికి వాడనంత వరకు నిన్ను దేవుడు తన ఆశీర్వాదానికి కారకుడిగా వాడుకుంటాడు. బీ బ్లెస్సింగ్ ఫర్ గాడ్, బ్లెస్సింగ్ యువర్ సెల్ఫ్. అందుకే ఆయన చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన నీకు ఆ మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫిషియన్స్ 3:1, ఎఫిషియన్స్ 1:3. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు ఆదికాండంలో చెప్పిన దేవుడు ఎఫ్సీలో పత్రికలో పౌలు ద్వారా మనకు ఏం చేస్తున్నాడు? ఇచ్చానన్నా లేదా? కొన్నే అన్నే. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ఒకసారి చెప్పండి. నాకు ఇచ్చేశాడు, నాకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో అందరూ ఏమనుకుంటారంటే ఆయన శిలువలో చనిపోవడానికి వచ్చాడు, పాపం తీసేయడానికి వచ్చాడు అనుకుంటారు. కాదు, అది వన్ పార్ట్ ఆఫ్ ద గాడ్స్ ప్లాన్. శిలువలో చనిపోయడం ద్వారా పాప ప్రక్షాళన అనేది దేవుని యొక్క ఒక పార్టే. రెండో పార్ట్ ఏంటో తెలుసా? పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి ఇవ్వడానికి క్రీస్తు వచ్చాడు. మూడవది ఏంటో తెలుసా? పరలోకపు ఆశీర్వాదాన్ని, పరలోకపు వారసత్వాన్ని మనకివ్వడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. దేర్ ఆర్ మల్టిపుల్ బ్లెస్సింగ్స్ విత్ గాడ్. యేసుతో అనేక ఆశీర్వాదాలు మనకు వచ్చాయి. చాలా మందికి యేసు శిలువ వరకు మాత్రమే పరిమితం చేయబడ్డాడు. అందుకే ఆయన పునరుద్ధారుడు అవడానికి కారణం ఏంటంటే అవన్నీ మనకిచ్చి ఖాళీగా వచ్చి అన్నీ మనకిచ్చి ఆయన ఖాళీగా వెళ్ళిపోయాడు.
ఈరోజు నీ జీవితంలో నువ్వు నమ్మాల్సింది పూర్ణ స్థాయిలో నీ కొరకు నీ నోట ఉంచబడిన పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు ఇచ్చేశాడు. ఇప్పుడు దేవుని ఆత్మ అల్లరికి కర్త కాదా? తెలుసా వాక్యం? దేవుని ఆత్మ అల్లరికి. దేవుని వరము నీకుందా లేదా? దీవెన నీకుందా లేదా? ఆశీర్వాదం నీకుందా లేదా? నువ్వు అల్లరికి కర్తవా కాదా? ఎక్కడైనా అల్లరి కర్త అయితే అర్థం ఏంటి? ఇప్పుడు ఆశీర్వాదాన్ని నువ్వు వాడటం లేదు, ఆ ఉపయోగించుకోవాల్సిన పనిముట్టుని నువ్వు వాడుకోవటం లేదు. ఇట్ వాస్ గివెన్ టు యూ, నీదే. నువ్వు వాడకపోతే చెడ్డైపోతుంది, ప్రయోజనకరంగా దాన్ని ఉపయోగించకపోతే నష్టం కలుగుతుంది. ఆటం బాంబు కనిపెట్టిన వాడు ఒక మంచి ఉద్దేశాన్ని కనిపెట్టాడు, ప్రపంచాన్ని నాశనం చేస్తానని అనుకునేవాడు. అయితే వాడడం తప్పు చేయడం వల్ల ప్రజల మీదకి స్వనాశనాన్ని తెచ్చుకున్నారు. ఆశీర్వాదాన్ని ఉపయోగించకపోవడం వల్ల నీ జీవితము దేవునికి వ్యతిరేకి. దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు ఇదేనా? ఇందుకేనా చర్చికెళ్తున్నావు? ఇదేనా మీ పాస్టర్ చెప్పేది? ఇదేనా మీ బైబిల్ బోధించేది? ఇంకా చాలులేమ్మా, వెళ్తున్నది ఇంకా ఆపులే. ఇన్ని మాటలు ఎందుకు వినపడుతున్నాయి నీకు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి అల్లరికి కర్త కాని దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు, దాన్ని ఒప్పుకోలేకపోతున్నావు, దాన్ని చేయలేకపోతున్నావు, దాన్ని విడిపించుకోలేకపోతున్నావు. శరీరానికి దాసులు కాకుండా దేవుని సంబంధమైన ఆశీర్వాదాలకు నువ్వు అభివృద్ధి పరచుకోమని దేవుడు చెప్తున్నాడు. 32వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే, Psalm 32 verse 1 and 2. తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. బయటగా లోపల చెప్పండి. ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఆత్మ పరిశుద్ధాత్మ కాదు, నీ ఆత్మ. మనిషి ఆత్మ ఒకటి ఉంది. ఎ హ్యూమన్ ఇస్ కాల్డ్ ఎ స్పిరిట్. మనిషిని ఆత్మ అని పిలుస్తుంది బైబిల్. సో ఇప్పుడు నా లోపల నేను కపటం లేకుండా ఉండడం ప్రారంభిస్తే దేవుని ఆత్మ నా ద్వారా పనిచేయడానికి ప్రారంభిస్తాను. ఒక గొడవ అయిందంటే ఇంటెన్షన్ గుడ్డా బేడా? మంచి కోసం గొడవ పెట్టినోడు ఎవడు ఉన్నాడా? మీ ఇంట్లో ఎప్పుడైనా జరిగిందా? మంచి కోసం తవ్వు అవుతుంది మీరు ఊరుకోండి అని చెప్పినోళ్ళు ఉన్నారా? ఒక భార్య ఒక భర్తను సాధిస్తున్న సమయంలో నేను వెళ్ళాను అక్కడికి. ఎందుకంటే భర్త ఫోన్ ఆన్ చేసి పెట్టాడు, మా ఆవిడ చూడండి అని. విన్న తర్వాత అక్కడికి వెళ్ళాను, దగ్గరలోనే ఉన్నాను అనమాట. వెళ్తే ఆవిడ భలే తిడుతుంది, క్లాస్ తిట్లు. మాస్టర్ ఆవిడ క్లాస్ తిట్లు తిడుతుంది. ఒక 10 నిమిషాలు బండి ఆపి వెయిట్ చేస్తున్నాను. అంటే ఆవిడ రెస్ట్ ఇస్తే నేను వెళ్దామని. సడన్గా ఆయన అంటున్నాడు, అక్కడ ఆయన వెనక్కి తిరిగి చూడేవాడు వచ్చాడు. అప్పుడు మైకు వదిలి నా వైపు చూసి, పాస్టర్ గారు ఎంతసేపు అయింది మీరు వచ్చి? గొడవ ప్రారంభించి ఉన్నారా అంది. ఉన్నానమ్మా. అంటే జస్ట్ 30 గంట అయ్యిందండి. 30 గంట, నేను అరగంట అయ్యిందమ్మా వచ్చాను. కాఫీ తాగుతారా అంది. చెప్పమ్మా, కాఫీ వేడివేడిగా ఉంటుంది ఇప్పుడు. కాఫీ ఇచ్చింది, తాగుతూ అంది. ఆవిడ కూడా తెచ్చుకుని తాగుతూ, పాస్టర్ గారు వెళ్ళిపోయి మాట్లాడుకుందాం అంటే సీరియల్ 2 ఉందన్నమాట, బాహుబలి 2 లాగా. అదేంట్రా ఈవిడ మళ్ళీ ఎంత సిగ్గు లేకుండా డైరెక్ట్ చెప్పేస్తుంది ఇలా ఆయనతోనంటే, పాస్టర్ గారు మీరేం కంగారు పడకండి, నాకేం లేదమ్మా, ఎందుకంటే నీకేమైనా ఉంటుందేమో అనుకున్నా, నువ్వు ఇంత ఫ్రీగా ఉండి నన్ను చూసాక కూడా నువ్వు ఇలా ఉంటే నాకేది కంగారు, ధైర్యంగా మాట్లాడలే అన్న. అంటే మంచి కారణం కోసం దెబ్బలాడుతున్నాను పాస్టర్ గారు. ఆయన కేసు చూసాను. ఎయిడ్స్ అంటే భక్తి ముదిరిపోతే ఇలాంటి మాటలు వస్తాయని, ఎక్కువైపోయి భక్తి ఎక్కువైపోతే ఇలాంటి మాటలు వస్తాయి. నేనేమనలేదు, కాఫీ తాగేసి కప్పిచ్చి తగులు ఆడుకోవడం వెళ్ళిపోతాను వచ్చాను. ప్రార్థన చేయడం కూడా ఉపయోగం లేదు ఇంకా అక్కడ. ఎందుకంటే ఆవిడ ఇంటెన్షన్ ఏంటి, దేనికోసం తగు? అలాంటి సిస్టర్లు ఉన్నారేంటి ఇక్కడ? ఆ సిస్టర్ లేదు కాబట్టి ధైర్యంగా చెప్పాను. మంచి కోసం దెబ్బలాడే సిస్టర్స్, తగవు, దెబ్బలాట, ఇబ్బంది, వ్యతిరేకత సాతాను లక్షణాలు. సమాధానము దేవుని లక్షణం. దేవునికి స్తోత్రం. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆన్సర్. సమాధానకర్త ఆయన పేరు. సమాధానము కానిది ఏది కూడా దేవుని దగ్గర నుంచి రానిది కాదు. ఆత్మ ఐక్యతను సమాధానాన్ని కలిగిస్తుంది తప్ప, అందుకే ఆత్మ కలిగించు ఐక్యతను సమాధానమును బంధం చేత దాన్ని కాపాడుకోమని చెప్తుంది తప్ప అల్లరికి కర్త అయిన సాతాను వైపు వినొద్దు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ జీవితంలో ప్రతిసారి నీ ఆత్మలో కపటము లేకుండా, అంటే ఆ పరిస్థితిని దాటడానికి పర్ఫెక్ట్గా నీ మైండ్ని ఆలోచించడానికి ప్రయత్నించి దేవుడు నీకు సహాయం చేస్తాడు. 2 తిమోతి 2:2, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి 2:2, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసు యొక్క
నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కల నమ్మకమైన మనుషులకు ఎవరికి అప్పగించాలి? రెండవ మంచి లక్షణం ఏంటి? ఒకటి ఆత్మలో కపటం లేకపోవడం. రెండవది ఏంటి? ఏం మనిషి ఏంటి? సామర్థ్యం. ఓకే, నెక్స్ట్ లక్షణం ఏంటి కావాలట? నమ్మకమైన మనిషిత్వం ఉండాలి. నమ్మకమైన జీవితం. ఎవరికోసం నమ్మకమైన జీవితం? ఒక భార్య భర్తతో కాపురం చేయడానికి మధ్యలో ఉండాల్సిన మంచి లక్షణం ఏంటి? దట్స్ ఓన్లీ ఎ ఫెయిత్. ఒక విశ్వాసం. నా భర్త, నా భార్య, నా నమ్మకం. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. ఏ విషయంలో కూడా ఇంకొక ఆలోచన వారిద్దరికి ఏమి ఉండడానికి వీలేదు. ఈ రెండు ఆలోచనల మధ్యనే వారు ఆ విషయాన్ని సంపూర్ణంగా ఆనందించాలి, అనుభవించాలి, వాటిని స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క వాక్యం కోరుకుంటుంది. ఆలోచిస్తే నీ జీవితంలో ఎప్పటికైనా నమ్మకత్వపు జీవితము దేవుని కొరకు, ఫర్ గాడ్. ఎంత ట్రస్ట్ఫుల్లీ, ఎంత ట్రస్ట్వర్తీ. ఒకవేళ నువ్వు దేవుడిని నమ్మితే ఎలా నమ్ముతావు చెప్పండి? వాట్ ఈజ్ యువర్ రేంజ్? వాట్ ఈజ్ యువర్ డిగ్రీ? నీ ఆర్డర్ ఏంటి? దేవుడిని ఎలా నమ్ముతున్నారు? ఎంత నమ్ముతారు? 1%, 10%, 100%, మోర్ దెన్ 100%? దేవుడిని ఎలా నమ్ముతావు? ఎంత 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 శాతం నువ్వు దేవుడిని నమ్మగలవు? చెప్పగలరా? ఎంత పర్సెంట్ అంటే? అంటే నేను చెప్పిన 100 తక్కువైతే 1000 ఎక్కువైతే అది చెప్పండి. ఎంత ఎక్కువ శాతం దేవుడిని నమ్మగలవు? ఏ పరిస్థితుల్లో నమ్మచ్చా? కొన్ని పరిస్థితుల్లోనే నమ్ముతాం. ఏ సందర్భంలోనైనా నమ్మచ్చా? ఎనియా? కొన్నియా? ఎంత నమ్మచ్చు ఇప్పుడు చెప్పండి? ఎంతైనా నువ్వు దేవుడు. ఇప్పుడు నిన్ను నేను నమ్మడానికి నిన్ను కూడా అలా చెప్పగలనా? కెన్ ఐ ట్రస్ట్ యూ దట్ మచ్? ఎంతైనా ఈ నమ్మచ్చు, ఎంతైనా ఈ నమ్మచ్చు, ఎంతైనా ఇవి నమ్మచ్చు. కెన్ ఐ టెల్ మీ? కెన్ ఐ గివ్ ద డిగ్రీ? ఓకే, ఒక మనిషి నేను ఇవ్వలేకపోతున్నాను, కానీ దేవుడు నిన్ను ఎంత నమ్మచ్చు? దేవుడు నిన్ను ఎంత నమ్మచ్చు? నీ ఇంట్లో నీ జీవితాన్ని చూసి ఎంత నమ్మచ్చు? వాట్ ఈస్ యువర్ ట్రస్ట్ వర్తినెస్ బిఫోర్ గాడ్? ఎంత నీ నమ్మకత్వం ఎంత? ఇక్కడ మీరు మీ భక్తి వేషాలు వేయకండి. ఏది ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, సువార్త చెప్తాను, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీటింగ్లు పెడతాను. ఈ చెత్త భక్తి వేషాల గురించి ప్రభు అంటలేదు, నమ్మకత్వం గురించి మాట్లాడుతున్నాడు. హౌ ద ట్రస్ట్ వర్తి యూ టు గాడ్? ఎంత నీ నమ్మకత్వం? నిన్ను నమ్మాల్సి వస్తే దేవుడికి నీ గురించి ఏం చెప్తాడు? ఏం చెప్పగలడు? లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. మోషేతో ఏమన్నాడు? నా ఇల్లంతట్లో దేర్ ఇస్ ఎ డిగ్రీ ఆఫ్ గాడ్. దేవుడు నమ్మగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు భూమి మీద. ఇతడు నా ఇంటిలో, ఇతడు అన్ని విషయంలో యేసుక్రీస్తు గురించి చెప్పండి సాక్ష్యం ఉంది. నీ గురించి కూడా చెప్తాడు. ఎంత నమ్మకత్వము? ఓకే, సరే. దేవుడు నమ్మకత్వం గురించి మనకు ప్రశ్నలు వచ్చేసినాయి కాబట్టి సమాధానాలు రాని ప్రశ్నలు వెతకడానికి ప్రభు లేడు. సమాధానకర్త చెప్పుకున్నాం. మరొకసారి ఆలోచించు. నువ్వు నీ ఇంటిలో దేవునికి ఎంత నమ్మకస్తురాలివి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ చర్చ్. చర్చ్లో నువ్వు ఎంత ట్రస్ట్వర్తి అని అడగట్లా. నీ ఇంట్లో నువ్వు దేవునికి ఎంత నమ్మకస్తురాలివి? ఎంత నమ్మకస్తుడివి? వాట్స్ యువర్ లిమిట్? నీ ఇంటి పనులన్నింటిలో దేవుడు నిన్ను నమ్మగలడా? నీ ఇంట్లో నిన్ను కుమార్తెగా ఇస్తే కుమార్తెగా నీకు దేవునికి మధ్యలో ఉండేటువంటి ఆ సంబంధాన్ని బట్టి దేవుడు నీ యందు ఆనందించగలడా? భార్యగా నీకు ఆ స్థానం ఇస్తే ఆ స్థానాన్ని దేవుడు నీ యందు సంతోషించగలడా? ఒక తమ్ముడిగా, ఒక అన్నయ్యగా, ఒక భర్తగా నీకు ఒక డిగ్రీ ఇచ్చి ఒక రిలేషన్షిప్ నీకు పెడితే నువ్వు నాకు సంబంధివి, నేను జ్యేష్ఠుడిని అంటే పెద్దవాడిని, నువ్వు నాకు చిన్నదానివి, నువ్వు నా చెల్లివి అని నువ్వు చెప్పినప్పుడు నిన్ను ఆ ప్రదేశంలోకి పంపితే ఆ రకమైన దైవికమైన లక్షణంతో ప్రభు నిన్ను ఆనందించగలడా? నమ్మగలడా? మొన్న ఒక ఆమె వచ్చి అడిగింది, పాస్టర్ గారు మీ చర్చిలో చాక్లెట్ కూరలు ఉన్నారండి. అది చాకులు కాదు, కత్తులు అన్నారు. చిన్నవి కాదు, బోకులు. అవి పొడుచుకుంటే జాగ్రత్త. మా అమ్మాయి ఉందండి. అది ఏం చేయమంటావు? మంచి సంబంధం అంటే చూసేది. అంటే మంచి సంబంధాలు నేను చూడండి, పెళ్ళి అయితే చేస్తాను, కానీ ఒక విషయం చెప్తాను. నువ్వు దేన్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నాడు? మీ చర్చిని బట్టి. బికాస్ హీఈస్ అండర్ యువర్ డిసైపుల్. నీ శిష్యరికంలో ఉన్నాడు కాబట్టి ఐ వాంట్ టు చూస్ హిమ్. తను పరిచర్యకి, ప్రభుకి, నా భార్యకి, నా కుమార్తెకి ఉపయోగపడతాడు అని. రైట్. ఇప్పుడు ఆమె నన్ను, నా కుమారుడిని లేకపోతే నా శిష్యుడిని ఒకటి తీసుకుని వెళ్ళి తన ఇంటికి అల్లుడిగా చేసుకుందాం అనుకుంటుందంటే, బయట చేసుకుందాం అనుకుంటుందంటే దేని బట్టి చేసుకుంటుంది? బికాస్ నాకు తనకి ఉన్న రిలేషన్షిప్ని బట్టి. ఈరోజు నీ కుమార్తెని మరొకడు వచ్చి నీ కుమార్తెను నాకు ఇవ్వు, నీ కొడుకుని నాకు ఇవ్వు అని పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ద ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ యువర్ లైఫ్.
వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలమైన మనము మరొక కుటుంబానికి వెళ్ళినప్పుడు, మరొక కుటుంబంలో జీవిస్తున్నప్పుడు, మరొక కాలనీలో ఉంటున్నప్పుడు, మరొక ఇంట్లో ఉంటున్నప్పుడు, మన నైబర్హుడ్తో ఉండేటప్పుడు నువ్వు దేవుని పిల్లవాడు అని దేవుడు నిన్ను ఆనందించగలడా? నీ క్రియలు, నీ చూపులు, నీ చేతలు, నీ పద్ధతులు, వీటిని బట్టి కెన్ గాడ్ బీ హ్యాపీ విత్ యువర్ లైఫ్ అని ఆలోచిస్తే, మనల్నేమో ఆయన అధికారంతో నింపాడు, మనం వెళ్ళి అక్కడ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాం. ఆ ప్రదేశాల్లో మన సాక్ష్యం ఎంత జుగుప్సాకరంగా ఉందో చూడండి. హౌ ఇస్ అవర్ రిలేషన్షిప్స్? ఎవరితో ఎలా ఉంటున్నాం? వారం రోజులు 4 రోజులు బాగుంటే 2 రోజులు అసహ్యకరమైన జీవితాలు. మరి ప్రభువు మనల్ని ఎలా నమ్ముతాడు, ఎలా ఆనందిస్తాడు? ఆయన అంటున్నాడు, నీకు ఆ సమస్య మీద అధికారం నీకు ఇచ్చాడు, ఆ పరిస్థితుల మీద అధికారం నీకు ఇచ్చాడు. వాటిని నిందించండి, ఏలుబడి చేయండి, స్వతంత్రించుకోండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. ఎవ్రీథింగ్ విల్ బి ఫెర్టైల్. అక్కడ నిరుపయోగమైనది, గొడ్రాలితనము లేక కుక్కముతి కాయలు రావు, పర్ఫెక్ట్గా వస్తాయి దేవుని దగ్గర నుంచి. నీకు ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. నువ్వు దైవ సంబంధమైన వ్యక్తివని గుర్తించు, ఆ ప్రదేశంలో నువ్వు ఫలించు, నిండించు, అభివృద్ధి పొందు, ఏలుబడి చేయి. 5 మినిస్ట్రీలు నీ జీవితంలో చేయాలని, నీ ఇంటిలో చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఉద్యోగంలో చేయాలని కోరుకుంటున్నాడు, నీ సహవాసంలో చేయాలని కోరుకుంటున్నాడు, నీ కాలేజీలో చేయాలని కోరుకుంటున్నాడు, నువ్వు ఎక్కడ పనిచేస్తే ఆ ప్రదేశంలో చేయాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ ఉంటే నువ్వు ఆ ప్రదేశాన్ని బట్టి దేవుని మహిమ ఆ ప్రదేశము ఆ చుట్టూ కూడా ఉండబోతా ఉంది. ఈరోజు ఆ పర్టిక్యులర్ బ్లెస్సింగ్ని, ఆశీర్వాదాలను మనుషులు పోగొట్టుకునేటువంటి నమ్మకత్వమే మిస్ అవ్వడానికి లేదు. ఈరోజు ఒక బాధ్యత నేను ఒక వ్యక్తిని అప్పగించగలగాలంటే ఐ షుడ్ ట్రస్ట్ హిమ్. నమ్మాలి. నేను నమ్మగలిగినప్పుడే అతను ఆ విధిని పర్ఫెక్ట్గా చేయగలుగుతాడని వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఇక్కడ పనిచేస్తున్నాం, నిన్నంతా సిలబస్ తయారు చేస్తున్నాం, నేనంతా ఈ చర్చ అంతా గందరగోళంగా ఉంది, ఇవన్నీ ప్రింటింగ్ ప్రెస్ లాగా ఉన్నాయి, ఇక్కడ లామినేషన్ మిషన్లు అన్ని రకరకాలుగా ఉన్నాయి, వీళ్ళు చేస్తున్నారు. సందీప్, నవీన్ పని చేశారు. నేను ఇలా వచ్చాను, ఇలా చూశాను, ఎవడరా ఇది అంటించింది అన్న. ఈడు ఆడిని చూస్తున్నాడు, ఆడు ఈడిని చూస్తున్నాడు. బాగానే ఉంది కదా అన్నారు. బాగుందా, చింపేయండి అవి అన్నాడు. తీసి మళ్ళీ సెట్ చేశాను. ఇప్పుడు చూడు తేడా వచ్చిందని అంటే, ఈడు ఆడి మీద చెప్తున్నాడు, ఆడు ఈడి మీద చెప్తున్నాడు. వాళ్ళిద్దరికి అర్థమైందంటే చూపుకి ఓకే, దే ఫీల్ ఇట్ ఈస్ గుడ్, బట్ వెన్ ఎగ్జామినర్ కమ్స్, వెన్ ఇట్ గో అండర్ ద టెస్టింగ్, అక్కడ ఓకే సింబల్ పడలేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది నేను చెప్పింది. వెన్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద పర్ఫెక్షన్, యూ షుడ్ డూ ద పర్ఫెక్ట్ వర్క్. నేను ఇది నా పని అయితే నేను వదిలేస్తాను, ఇది గాడ్స్ వర్క్. నేను ఎక్కడ 1 మిల్లీమీటర్ తేడా వచ్చినా నేను ఊరుకోలేను. యూ షుడ్ కరెక్ట్ ఇట్. ఎందుకో తెలుసా? నమ్మకత్వం. దేవుడు నిన్ను నమ్మి ఒక పరిచర్య, ఒక ఇల్లు, ఒక ఉద్యోగం, ఒక ప్రదేశంలో స్థానం, ఒక పదవి, ఒక అధికారం నీకు ఇచ్చాడంటే దాని నమ్మకత్వం నీ నుంచి ఎదురు చూస్తున్నాడు. దేవుని యొక్క మందిర పనిముట్లు తయారు చేసినప్పుడు బెసలేలు అనేవాడు తయారు చేశాడు. మోషేకి దర్శనం వచ్చింది. మోషే చూశాడు, ఇక్కడికి వచ్చి చెప్పాడు, ఇదిగో ఈ టేబుల్ ఎంత ఉండాలి, ఇలా ఉండాలి, ఇదిగో 3 మూరలు ఉండాలి, 4 జాన్లు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి. దాని ప్రకారం వస్తువు తయారు చేశాడు. మోషే దూరం నుంచి చూసి అక్కడ చూస్తున్నది ఇక్కడ చూస్తున్నది ఒకటే అయిందా లేదో చూసుకున్నాడు. ఇది 2 మిల్లీమీటర్లు అటు ఇటు ఉంది, పర్లేదులే, నో పర్వాలేదు, విత్ గాడ్, పర్ఫెక్షన్ ఈజ్ విత్ గాడ్. నీ జీవితం పర్వాలేదుగా ఉందా, పర్ఫెక్ట్గా ఉందా? దేవుని మందిర ఉపకరణాల్లో ఎక్కడ కూడా పర్వాలేదు లేదు. దట్ ఈస్ ది బెస్ట్, ది పర్ఫెక్ట్, అంతే. సముద్ర వత్సల తోళ్ళు 36 ఉండాలి. అక్కడ 72 కొలుకులు ఉండాలి, 72 గులుకులు కొట్టాల్సిందే. ఒక్క చోట కూడా కాంప్రమైజ్ అవ్వడానికి కుదరదు. యేసు ఆత్మీయ జీవితాన్ని భూమి మీద శరీరంగా చూపించినప్పుడు ద పర్ఫెక్ట్ క్రిస్టియన్ లైఫ్ చూపించాడు. ఈరోజు అనేక ప్రదేశాలలో క్రిస్టియన్స్ అని చెప్పగలుగుతున్నారంటే, క్రీస్తు వారు అని పిలవగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ ద పర్ఫెక్షన్. ఎందుకంటే నీ జీవితంలో ఆ నమ్మకమైన పనివారిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన ఇంట్లో నుంచి వెళ్ళి మనమే అంత పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటే, నీ ఇంట్లోకి వచ్చేదే పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటే, ప్రభు ఇంట్లో నుంచి వచ్చిన మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ఈరోజు? సో ఆ పర్ఫెక్షన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ Genesis 2:2. ఆదికాండం 2:2. లెట్స్ సీ ద లాస్ట్ వర్స్ ఆఫ్ దిస్ చాప్టర్. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్ణము చేసి, తాను చేసిన తన పని అంతటి నుంచి అక్కడ 7వ దినములోగా అనే పదం వాడాడు. చూడండి, తెలుగు బైబిల్ ఫాలో అవుతున్నాను నేను, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళది. 7వ దినములోగా పూర్తి చేసా, సంపూర్తి చేసా, ఫినిష్డ్ ఇట్, రైట్? 7వ దినములోగా, గాడ్ ఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ టార్గెట్. ఆయనకు ప్రతి పని చేయటానికి ఆది ఆయనే, అంతము ఆయన.
ప్రారంభం చేసిన దేవుడు ముగించడం కూడా సమర్థత కలిగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో ప్రారంభించిన ఏదైనా ఒకరోజు దాన్ని పర్ఫెక్ట్గా ముగించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. హీ వాంట్స్ టు టేక్ రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఎట్లా దానిని ఆయన రెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. లెట్స్ టర్న్ హెబ్రూస్ చాప్టర్ 4:1. హెబ్రీ పత్రిక 4:1. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా ఎవడును ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమోనని. సో ఫస్ట్ ఆయన విశ్రాంతిలోకి నేను తీసుకెళ్తాడు. తప్పిపోకుండా నువ్వేం చేయాలి? భయము కలిగి ఉండాలి. భయము కలిగి ఉండాలి. ప్రియులారా, రోజుకి ఎన్ని గంటలని లెక్క వేసుకుంటున్నాం? రోమన్స్ క్యాలెండర్ ప్రకారం 1 day equal to how many hours? 24 hours. How many hours you have to work? పని చేయడానికి మ్యాక్సిమం అవర్స్ ఎన్ని ఇండియాలో? 8 hours. రాత్రికి ఎన్ని దినాలు, ఎన్ని గంటలు? పగలు ఎన్ని గంటలు? రాత్రి 12 గంటలు, ఉదయం 12 గంటలు. పగలు 12 గంటలైనా పని చేయాలి 8 గంటలు, లేక రాత్రి 8 గంటలు, మధ్యాహ్నం. ఆల్వేస్ 8 hours ఈజ్ ఎ సెట్. 3 కలిపితే 3 × 24 గంటలు. మంచిది. రెస్ట్ ఎప్పుడు? పగల రాత్రి. సో మానవులకు విధిని దేవుడు ఒక పద్ధతి ప్రకారం తయారు చేశాడు. పగలు పని చేయండి, రాత్రి నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి. మరి పగలు పగలు నిద్రపోయి రాత్రి పని చేస్తే ఏమవుద్ది? ఏమవుతుంది చెప్పండి? దేవుని ప్రణాళికకి వీళ్ళు ఏమవుతారు? అపోజిట్ అవుతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రణాళికలో నిన్ను ఉన్నావని భ్రమ కలిగించడానికి అద్దాల పెట్టిలో చల్లటి పెట్టలేసి లైట్లు వేసేస్తారు. నీకు పగలు రాత్రి అంత ఎక్కడ తెలుసుద్దా? మేము కట్టర్లు వేసాం అనుకోండి, మీకు లోపల ఎన్ని గంటలు మాట్లాడినా ఇలాగే ఉంటారు. రాత్రి అల్లా పనిచేసినా మీకేం తెలియదు. ఒకవేళ నిద్ర అనేది బయాలజికల్ టైం బట్టి అలారం నీకు పనిచేస్తూ ఉంటుంది, నిద్ర వస్తుంటుంది. మళ్ళీ చూయింగంలో అవుతావు, సిగరెట్లు తాగుతావు, మంచినీళ్ళు తాగుతావు, ఇంకేదో చేస్తావు, మళ్ళీ పనిచేస్తావు. గాడ్స్ రైచియస్నెస్, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న నీతికి వ్యతిరేకంగా పనిచేయటం ఎప్పుడు కూడా శరీరానికి ఆరోగ్యం కాదు, మనుషులకు అది మంచిది కాదు. నైట్ ఈజ్ గివెన్ ఫర్ రెస్ట్, డే ఈజ్ గివెన్ ఫర్ టు డూ వర్క్. అంతే. దీనికి నీకు జీతం ఎక్కువ. ఎందుకు జీతం ఎక్కువ ఇస్తారు చెప్పండి? నైట్ డ్యూటీలు చేస్తే తొందరగా చచ్చిపోతావు కాబట్టి ఎక్కువ డబ్బులు అనుభవించరా అని ఇస్తారు. నథింగ్ ఎల్స్. అంటే నైట్ అంతా పని చేయడం ద్వారా నువ్వేమైనా ప్రకృతికి దేవునికి ఏమైనా మంచి ఉపయోగపడేదని చేస్తాడు? నో, ఇట్స్ యువర్ సెల్ఫిష్ లైఫ్. నీ ఉద్యోగము, నీ డబ్బులు, నీ కుటుంబము, నీ సమస్యలు, నీ జీవితం, నీ ఆనందం ప్రభువుకు పనికి రావు. ఎందుకో తెలుసా? పగలు పని చేయడానికి నువ్వు ఉన్నావు కాబట్టి. ఏం చేస్తావు చెప్పండి? శవం పడుకున్నట్టు పడుకుంటావు. పగలు ఎన్ని గంటలకు తింటావు తెలుసా? రాత్రి డ్యూటీ వాళ్ళని అడగండి, 12 గంటలకు తింటారు. భోజనం టైమింగే మారిపోతుంది పూర్తిగా. ఒకసారి నీ జీవితంలో దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించే వాగ్దానం ఉంది. నువ్వు ఒకరోజు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తావు. అది మరణం కాదు. ఇట్స్ నాట్ డెత్. పీస్ఫుల్ లైఫ్. పీస్ఫుల్. ద డే ఎండ్. 5:30కి ఆఫీస్ నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు చెప్పులు విడిచిన వెంటనే నువ్వు పరలోకంలో ప్రవేశించాలి. అక్కడ వరకు ప్రజల పని. ఇది పరలోకం, నీ వ్యక్తిగత దేవుని రాజ్యం, అది నీ ఇల్లు. యూ షుడ్ ఫీల్ హెవెన్. అంతేగాని ఇంట్లోకి రావడంగానే మా 5-6 పిల్లలు బ్యాగ్ ఇక్కడ పడేసాడు, ఇది చూడు అక్కడ పడేసాడు, ఆయన అక్కడ పెట్టాడు, ఇదేంటి అదేంటి, సొరుగుడితో బతుకుతావా, విశ్రాంతిలోకి వస్తావా? గాడ్ ఈజ్ అండర్ రెస్ట్. దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తున్నాడు. ఆ విశ్రాంతిని ఆనందించమంటున్నాడు, అనుభవించమంటున్నాడు. ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు. నీ జీవితంలో 1000 సమస్యలు ఉంటాయి. 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నీ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. కానీ 31 తర్వాత 1వ తారీఖు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నువ్వు ఆనందించే దినం ఉంది. నీ జీవితంలో విశ్రాంతి ఉంది. యూ షుడ్ ఫీల్ రెస్ట్ ఇన్ ద లార్డ్. దేవునిలోనే నువ్వు సెదజరగపోతే, దేవునితోనే నువ్వు ఆత్మను ఆనందించకపోతే, నీ ఇంటిని దేవుని కొరకు పరలోకంగా తయారు చేసుకోలేకపోతే, నీ ప్రార్థనా గదినే దేవుని కొరకు ఇష్టమైన ధూప దీప నైవేద్యాలకు అలయంగా దాన్ని తయారు చేయకపోతే ఇంకెక్కడ ఆనందిస్తావు నువ్వు? ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ కొంచెం ట్రిప్ ఏమైనా వేయకూడదు, ఈ మధ్యలో చాలా రోజులు హెక్టిక్గా పనిచేసాం. ట్రిప్పా? ఎక్కడ? అరుకో, లేకపోతే సీలేరో, లంబసింగో అన్నాడు. దేనికి? అని టు రిఫ్రెష్. ఏమవుతున్నాడట? రిఫ్రెష్. నీకు రిఫ్రెషే. నువ్వు వెళ్ళొచ్చినప్పుడు నీకు అనిపించేది రిఫ్రెషే. కానీ నీ జీవితంలో, నీ హృదయంలో విశ్రాంతికి, నీ శరీర విశ్రాంతికి తేడా ఉంది. నువ్వేది కోరుకుంటున్నావు? శరీర విశ్రాంత, హృదయ విశ్రాంత? మీకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఈ ఇల్లు, ఈ బాధర, బంది, మోగుడు, పిల్లలు అన్ని వదిలిపడే చర్చికి పోయి ప్రశాంతంగా 6 రోజులు గడిపేద్దాం అనిపిస్తుంది.
ప్రశాంతంగా ప్రశాంతం ఎక్కడ ఉన్నది? మీరు వస్తే మీలో నెమ్మది లేదు, మీరు చచ్చుకొచ్చి కూర్చుంటే నాకుంటుందా నెమ్మది? మీ వల్ల నాకు పోద్ది, ఇక్కడ ఉన్నోళ్ళకి పోద్ది. ఎందుకు? మీ లోపల ఆ లక్షణం తెలియదు మీకు. హౌ టు టేక్ రెస్ట్ ఇన్ ద లార్డ్ అని నీకు తెలిస్తే నీకు చచ్చా బీచా లంబసింగా కాదు, నువ్వు ఎక్కడుంటే నీ చుట్టూ అంత విశ్రాంతి ఉంటుంది. ద పీపుల్ విల్ కమ్ టు యూ. ఏంటారు ఎంత పీస్ఫుల్గా ఉన్నారు, ఏంటి అసలు ఈ ప్రశాంతత ఏంటి, మీలో ఏంటి ఆనందం? ఎస్, వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ కమ్స్ ఐ యామ్ ద సొల్యూషన్. నేనే సమాధానం. బికాస్ మై గాడ్ ఇస్ విత్ మీ, ద ఆన్సరింగ్ స్పిరిట్ ఇస్ విత్ మీ. పరిశుద్ధాత్మ సమాధానం నాలో ఉంది, వాక్యం నా దగ్గర ఉంది. నేను ఎందుకు భయపడతాను సమస్యకు? ఎందుకు ఏడుస్తాను? ఎందుకు విశ్రాంతి లేకుండా ఉంటాను? ఎందుకు చింతిస్తాను? ఎందుకు దుఃఖపడతాను? ఎందుకు నలుగుతాను? ఎందుకు అలుగుతాను? ఎందుకు శోధించబడతాను? గాడ్ ఆఫ్ ఆన్సర్ ఇస్ విత్ మీ. దేవుని విశ్రాంతిలో నువ్వు రావాలి. ఆ విశ్రాంతి పొందకుండా నువ్వు పాడవద్దు. ఒక బ్రదరు పాపం వాళ్ళ ఆవిడ అతని మీద 498A అంటే యాంటీ డౌరీ కేసు పెట్టేసిందండి. ఎన్ని సంవత్సరాలు కాపురం తర్వాత? 40 సంవత్సరాలు కాపురం తర్వాత. సిగ్గుతో చచ్చిపోతున్న విషయం. 40 సంవత్సరాలు మంచి కుటుంబ జీవితం గడిపిన ఆయన మీద ఆవిడ కేసు పెట్టింది 498A. 2 అల్లుళ్ళు ఉన్నారు ఆయనకి. ఇప్పటికీ మా తాతగారి ఆస్తి మీద నాకు మా ఆయన తెమ్మన్నాడు అని చెప్పి కేసు పెట్టింది. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆయన పలకరిద్దామని వెళ్ళాను. బ్రదర్ ఏంటి అంటే, మాస్టర్ గారు మీరు వచ్చారేంటి అన్నట్టు. ఏంటి ఎందుకు అవుతున్నాడు ఈయన, ఏదో గోల్డ్ మెడల్ ఇస్తానికి రమ్మంటే వెళ్ళినట్టు ఉంది అంటే, రండి రండి కూర్చోండి. పాస్టర్ గారు, సార్ మా పాస్టర్ గారు వచ్చి డ్రింక్ తెప్పించారు అన్నట్టు కానిస్టేబుల్. ఇది ఇల్లు కాదు పోలీస్ స్టేషన్, ఏంటి నీ పీస్ ఏంటి, నీ ఆనందం ఏంటంటే కేసులు ఏమన్నాడు. మా ఆవిడ నన్ను బాగా ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమే పోలీస్ స్టేషన్ వాళ్ళు తెచ్చింది బ్రదర్ అన్నాడు. ఆవిడ గురించి తప్పు మాట్లాడకండి. ఏమనండి, ఏదో ఆ టైంలో టెంప్ట్ అయ్యి కేసు పెట్టింది, కానీ మా మధ్యలో అలాంటి ఏం మిస్అండర్స్టాండింగ్స్ లేవండి అని. ఉండరా బాబు, ఈయన ఆ పక్కన సిఐ గారు అన్నాడు. వచ్చిన దగ్గర నుంచి ఇదేనండి, ఆవిడ కేసు పెట్టింది ఏంట్రా బాబు అంటే, మా ఆవిడ మంచిది అంటున్నాడండి ఈయన. పాస్టర్ గారు మీరేదని చెప్పండి అన్నాడు. కాదు బ్రదర్ పక్కెళ్ళి మాట్లాడుతున్నారు అన్నారు. వెళ్ళాం. ఏంటి సంగతి అంటే, మా ఆవిడ పిలిపించండి ఒకసారి. ఫోన్ చేశాను. సిస్టర్ ఏంటి, నేను మీరు ఎక్కడ ఉన్నారు బ్రదర్? నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. మా ఆయన దగ్గర ఉన్నారా? ఆయన కాఫీ దగ్గర. ఏదో ప్రేమ పోలీస్ స్టేషన్లోకి వచ్చాకేంటమ్మా, అది అక్కడ చూసుకోవాల్సిన విషయం పోయి నువ్వు మీ ఆయన ప్రేమ మీ ఆవిడ నీ ప్రేమ కేసు ఏంటి అని అడిగితే, అంటే పెట్టాలనిపించిందండి పెట్టానంతే. నీకు బాధ లేదంటే అస్సలు లేదండి. ఈ నువ్వు బాధపడ నాకు అస్సలు బాధ లేదండి. సమస్య ఎలా సెటిల్ చేద్దాం సిఐ గారు అని అంటే, ఆవిడ విత్డ్రా చేసుకోవాలంటే ఇంటికి పంపించేద్దాం, ఏం చేద్దామని పిలిచి ఏంటి నీ సమస్య ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు. మాట పెరిగినప్పుడు ఆయన అన్నాడట, నువ్వు చచ్చిపోతే నీ ఆస్తి అంతా నాకే వస్తుంది అన్నాడట. ఈ మాట ఆవిడకి పట్టుదల కలిగించింది. నువ్వు బతికొండగా నీకు టార్చర్ చూపిస్తానని కేసు పెట్టింది. చస్తే నువ్వేమనిపిస్తావో నాకు తెలియదు, బతికొండగా నువ్వు ఏడవడం నేను చూడాలి. ఈయన ఏడవట్లేదు, అందుకు వచ్చి విత్డ్రా చేసుకుంది. ఐఎమ్ సారీ, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నేను ఏడుస్తాడు అనుకున్నానండి, నేను నవ్వుతాడు అనుకోలేదు. బికాస్ ఈ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. సమస్యకు కదిలిపోయేవాడు దేవుల్లో ఆనందించలేడు. పరిస్థితులకు స్పందించి ఏడిచేవాడు దేవుని విశ్రాంతిని అనుభవించలేడు. హల్లాగుల్లా హుదూ తుఫాన్లు వందొచ్చినా ఎగిరిపోయిన పక్షుల్లాగా చెదిరిపోయిన వాటర్ ట్యాంకర్ లాగా మనుషులు కదిలిపోరు, నిలిచి ఉంటారు. బండ మీద స్థిరంగా నిలిచి ఉంటాడు దేవుల్లో పిల్లాడు. ఎప్పుడు కదిలిపోడు, విశ్రాంతిలో ఉంటాడు. హీ విల్ నెవర్ హర్రీ, హీ విల్ నెవర్ వర్రీ. ఆడు ఏడోడు ఇతను ఏడిపించాడు. అతను చూసినప్పుడు అనిపించింది నాకు, నీ స్టేజ్లో నేను ఉంటే ఏం చేస్తాను చెప్పండి. ఒకసారి ఊహించుకోండి, ఆ స్టేజ్లో మనం ఉంటే. నేను నాతో ఒక బ్రదర్ని తీసుకెళ్ళాను. లాగి 4 పీకి లేకపోతే ఎదురు పెట్టి తలపాకలు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదు, జైలుకైనా వెళ్ళిపోదామండి. ఆవిడేంటండి 40 సంవత్సరాల తర్వాత అంత పెద్ద ఆయన పోలీస్ స్టేషన్ తీసి ఈయనకి ఎంత కోపం వచ్చింది తెలుసా, చంపేసి జైలుకి వెళ్ళిపోదామని. కొంతమందికి ఉంటుంది ఇక్కడ ఉద్రేకాలు, ఏమన్నా అయితే ఏదో పెట్టి చంపేసి నేను వెళ్ళిపోతానంట. ఎక్కడికి వెళ్ళిపోతాను? సాక్షిని చెడగొట్టుకోవడానికి ఆ మాటలు మాట్లాడు. నీ నోట్లో జీవం ఉండాలి. మరొక మాటలు, పనికి మంది మాటలు, పొల్లు మాటలు మాట్లాడకూడదు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి జీవపు బైబిల్ వాక్యాన్ని మాట్లాడాలి. స్పీక్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. టంగ్స్ మాట్లాడకండి. ఏంటో టంగ్స్, ఇందాక చెప్పుకున్న టంగ్స్, నేను బూత్ మాటలు, ఎటకారాలు, సెటైర్లు, ఈ పిల్లల్ని కించపరిచి పెద్ద తిట్టు ఏంటి చెప్పాను, లకారాలు కాదు, వెధవా అన్నదే పెద్ద తిట్టు. దయచేసి ఎవరి దగ్గర కూడా ఆ నోటి జారే పదాలని వాడకండి. బీ హానెస్టీ. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, దేవుని స్వరూపం. క్రీస్తు జ్యేష్ఠుడు అంటే ఆయన మనకు పెద్దన్నయ్య, మనం ఆయనకి చిన్నపిల్లలం, మనం ఆయన సంతానం, మనం దేవుని వారసులం, దేవుని సంపూర్ణులం.
ఆయన పోలికలో ఉన్నాం, ఆయన స్వభావంలో ఉన్నాం. ఆయన మన గురించి ఒక ప్లాన్ వేశాడు, ఒక ప్రణాళిక వేశాడు, దాని కొరకు సిద్ధపరచుకున్నాడు, దాన్ని చెక్కాడు, మలిచాడు, రూపాంతరం చెందించాలని కోరుకుంటున్నాడు. నువ్వు క్రీస్తు స్వరూపంగా చూడాలని ఒకరోజు ఎదురు చూస్తున్నాడు. దేవుని ఆశ జరుగుద్దా జరగదా? మీకు చెప్తాను సీక్రెట్ ఏంటో. నేను రెస్ట్ ఎప్పుడు తీసుకుంటాను చెప్పండి. అంతా అయిపోయిన తర్వాత అమ్మయ్యా ఇది చాలా బాగుంది. ఎప్పుడు తీసుకుంటాను? మీరు వంట అంతా చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడిగి స్నానం చేసుకుని నైటీ మార్చుకుని డ్రెస్ వేసుకుని చీరలు కట్టుకుని చక్కగా తయారయ్యి గెస్ట్ వస్తున్నాడంటే అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఎదురు చూస్తారు. టెన్షన్ ఉంటుందా, ఫ్రీగా ఉంటుందా? అన్ని పనులు అయిపోతాయి. అనుకున్న టైం కంటే ముందు ఇంకో 2 కూరలు ఎక్కువ వండేస్తే ఫ్రీగా ఉంటారా లేదా? హోటల్ ఉందా? హోటల్ ఉంటుంది, ఊరు సందు పక్కన అది ఉంటుంది, కర్రీ పాయింట్ కూడా ఉంటుంది. ప్రశాంతంగా ఉండగలుగుతారా లేదా? ఈ ప్రశాంతత నీ హృదయంలో నువ్వు చేయబోతున్న దాని మీద, జరగబోతున్న దాని మీద, నీ అంచనా మీద ఆధారపడి ఉంటుంది. జడ్జిమెంట్ ఇది పర్ఫెక్ట్గా జరుగుద్ది అని నీకు అర్థమైపోయిందా? ఇంకా నువ్వు దాని గురించి ఫీల్ అవ్వవు. రైట్? జరగదేమో అప్పుడు ఫీలింగ్ ఏంటి? ఆ పదం ఎవరు కనిపెట్టాడో తెలియదు. టెన్షన్ అంటే నేను చదువుకున్న ఫిజిక్స్లో టెన్షన్ అంటే ఏంటంటే లాగినప్పుడు ఆ 2 వ్యతిరేక బలాలు అని అర్థం. ఇక నిన్నెవడు లాగాడు? నీకెందుకు లోపల వ్యతిరేకమైన టెన్షన్? ఎవడు లాగుతాడు చెప్పండి? ఏం లేదు, నీ మైండ్లో నువ్వే లాక్కుంటున్నావు. దిస్ నో టెన్షన్ పిల్లరా, ఆన్సర్ ఉంది. ఏముంది? సమాధానం. బీ స్టాండ్ స్టిల్, నిలిచి చూడు. కంగారు పడిపోయి మోష పరిగెత్తుకుని వచ్చి ప్రభా ఎందుకే ప్రార్థన చేస్తున్నావు అని అడిగాడు. నేను ప్రార్థన చేయకపోతే ఏం చేయమంటాడు? ఏం చేయడం ఏంటి? ఓరకు నిలిచి చూడు, ఆ సముద్రం చీలిపోతే నడిచి వెళ్ళిపో అన్నాడు. ఎలా జరుగుద్ది? అదే నా మీద నువ్వు ఆధారపడితే జరుగుద్ది. కర్రలో ఏం మ్యాజిక్ ఉంది? ఏమి లేదు. లేపది నీ కర్రే, సముద్రం చీలిపోతుంది. విశ్రాంతిలో ఉండడం అంటే సమస్యను చూసి ఏడవడం కాదు, మనుషులు చూసి సొనడం కాదు, పరిస్థితుల మధ్య చింతించడం కాదు, నీకు నువ్వు అంచనా వేయడం కాదు, దేవుని బలమును ఆశ్రయించడం, దేవుని మీద ఆనుకొనడం, దేవుని మాటలను నమ్మడం. అది నా జీవితంలో జరుగుద్ది అని సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించడం, నీ విశ్వాసాన్ని పెంచడం. అందుకే ప్రభు ఆ మాట చెప్పాడు. ఆఖరిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము Matthew 11. I want to finish, that's why I am taking a few minutes. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా, నీ పేరు పెట్టి పిలుచుకో. ఎవరి దగ్గరికి రండి? నా దగ్గరికి రండి. నేను మీకు ఏం చేస్తాను? చేస్తాడా ఎవడా? అక్కడ ఉంది, మన దగ్గర రాలేదు. ఏం చేయను? బైబిల్లో ఉండిపోయింది. మత్తయి 11 వరకు వచ్చి ఉండిపోయింది, మన దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు నువ్వు నమ్మాల్సిన విశ్రాంతి ఏంటంటే ఆయన విశ్రాంతి తీసుకునేటప్పుడే నీ గురించి విశ్రాంతిని ఆలోచించుకున్నాడు. గాడ్ ఈజ్ పీస్. ఫైనల్ టచ్ చెప్తున్నానేనండి. నీ జీవితంలో నీకోసం దేవుడు నువ్వేదైతే ఎదురు చూస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే ఆశిస్తున్నావో, అది జరిగితే మేలు అనుకుంటున్నావో, అది ఇప్పుడు తయారు చేయడు. ఎందుకో తెలుసా? ఆయన ఆల్రెడీ చేతులు కడిగించుకున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. తయారు చేయడు. ఆల్రెడీ అది ఏమైంది కాబట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు నీ సమస్యకు సొల్యూషన్ ఎక్కడ ఉంది? ఆల్రెడీ ఉందా? ఇప్పుడు రావాలా? మాట్లాడండి. ఎక్కడుంది? నువ్వు విశ్రాంతిలో ఉంటే నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి దేవా నాకు అది ఇవ్వు ప్రభా, ఇది ఇవ్వు ప్రభా, నీ చేయలేని తల్లి, నేను రెస్ట్లో ఉన్నాను ప్రభా, అది మార్చే ప్రభా. నేను మార్చలేను, ఆల్రెడీ అది మార్చేసి ఉంచాను, నువ్వు మారు ప్రభు. అది నాకు ఇస్తే బాగుండదు ప్రభు. నీకు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు, నువ్వు నా డైరెక్షన్ ఇవ్వకు. ఎందుకు? ఆల్రెడీ ఆయన చేసేసాడు, అది అక్కడ తయారైపోయింది. నువ్వు వెళ్ళి డైరెక్షన్ ఇస్తే ఎలాగా? కొన్నిసార్లు మనం దేవుడికి ఆలోచనలు చెప్పేసి వాళ్ళు తయారవుతారు. దేవుడికి ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అని అడుగుతుంది బైబిల్. మనం ఉన్నాం. ఈ 2015లో కొంతమంది మనం ఉన్నాం. ప్రభు ఎలాగో ఒకలాగా ఇచ్చేసి, ఎలా? భూ సంబంధమైన నియమమా, ఆత్మ సంబంధమైన నియమమా, శరీర సంబంధమైన నియమమా, పరలోకపు నియమమా, లేక ప్రభు నియమమా? ప్రభువు తన నిర్ణయం చొప్పున ఎవడు ఆలోచన తీసుకోవడానికి చేస్తాడు. దట్ ఈస్ హిస్ ప్లాన్. ఆయనకు భూమిని అప్పగింత పెట్టగలిగిన వాడు ఎవడో, లంచం ఇచ్చి మార్చగలిగిన వాడు ఎవడు? ఏం చెప్పలేవు కదా. కాబట్టి ఆయన తన ప్రణాళిక ప్రకారం చేసేసాడు. ఒకసారి నీ పక్కలకు చెప్పు, నీ సమస్యలు అన్నింటికి ఆయన చేసేసాడని చెప్పండి. మీ పక్కలు చెప్పు, నీ పరిస్థితులు అన్నింటిని ఆయన చేసేసాడు, మీకు సంబంధించిన సమాధానాలను ఆయన చేశాడు. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయిపోయింది, ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది, లేబులింగ్ అయిపోయింది.
పార్సిల్ కౌంటర్కి వెళ్ళిపోయింది. పోస్ట్ మ్యాన్ పట్టుకొస్తున్నాడు. నువ్వేం చేయాలి చెప్పు? వెయిట్ చేయాలి. దట్స్ ఆల్. ఏం చేయాలి? పోస్ట్ మ్యాన్ కొరియర్ రాలేదు రోడ్ మీదకి వెళ్తే వస్తుందా? ఆడ వచ్చినప్పుడు వచ్చి ఇంట్లో ఉంటే వస్తుంది. అంతేగా నువ్వు వీధిలోకి పోతే కొరియర్ కూడా ఏం చేస్తాడు? డోర్ లాక్ వేసుకెళ్ళిపోతాడు. ఇంతకుముందులో ఫోన్లు చేసే తీరిక ఓపిక ఆలకే లేవు. నువ్వు ఆయన గుమ్మములలోకి వచ్చి నిలిచి ఉండడం నేర్చుకో. విశ్రాంతి కలిగి ఆయన గుమ్మములలోనికి ప్రవేశించండి. కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మంలోనికి రండి. ఆయన తయారు చేసింది నీ చేతుల్లో తీసుకొని ఇస్తాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణంగా అనుభవిద్దాం.